హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. వామనరావు తల్లిదండ్రులు పోతూ పోతూ వామనరావుకి బోలెడంత ఆస్తిపాస్తులు ఇచ్చి దానితో పాటు చెల్లెలు వానతి బాధ్యత కూడా అప్పచెప్పి మరీ పోయారు. ఆ తరువాత చుట్టాలు బంధువులు అందరూ కలిసి పెళ్లి చేసుకోవేమిట్రా అనేసరికి ఎందుకు చేసుకోను అనే వామనరావు సంబంధాలు వెతకమని చెప్పి అమాయకురాలు అనే వాళ్ళని వెతకమని చెప్పాడు సంబంధాల్లో. అలా అమాయకురాలు అనే దాంతో వామనరావు సుమతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సుమతికి ఆ రోజుల్లోనే బాగా కట్న కానుకలు నగ నట్ర పెడితేనే చేసుకుంటామని వీళ్ళు షరతులు పెట్టేసరికి అలాగేనని వాళ్ళ పుట్టింటి వాళ్ళు వీళ్ళకెంతున్నప్పుడు ఏమైంది ఇచ్చి చేయడానికని చేసేశారు. సుమతి బోలెడంత కట్నం నగ నట్రతో వామనరావు జీవితంలోకి అడుగుపెట్టింది భార్యగా. వామనరావుకి చెల్లెలు వానతి అంటే విపరీతమైన ప్రేమ అంటే ప్రతి ఒక్కళ్ళు అన్నలన్నాక చెల్లెళ్ళంటే అక్కలంటే ఇష్టం ఉంటుంది. అది మానవ సహజం. కలిసి పుడతాం, రక్త సంబంధం అనే దాంతో ఎవరికైనా అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అదే సాధారణమైన విషయం. కానీ వామనరావు జీవితంలో ఏం జరగాలనేది వానతి నిర్ణయించినట్లుగా వామనరావు చేస్తాడు. వానతి చెప్పిందనే వచ్చిన అన్ని సంబంధాల్లో కూడా సుమతిని వీళ్ళు ఎంచుకున్నారు. సుమతి వాళ్ళ అమ్మా నాన్నలకి బాగా డబ్బుంది, దానికి తోడు కట్న కానుకలు బాగా ఇస్తారు. సుమతి ఇంటర్మీడియట్ చదువుకుని ఇంటి పనులు వంట పనులు అన్నీ వచ్చు, చూడటానికి చాలా అందంగా ఉంటుంది, జాతకాలు కలిసినవి, దానికి తోడు సంతానవతి. రేపొద్దున ఏ లోపాలు లేని ఆవిడ అందమైన పిల్లల్ని కంటదే. ఒకవేళ ఇక్కడ వీళ్ళు ఆవిడ్ని అదుపాజ్ఞల్లో పెట్టినా ఆవిడ్ని నానా హింసలో పెట్టినా తీసుకెళ్లే పుట్టింటి వాళ్ళు కాదు. పరువు ప్రతిష్టలు సాంప్రదాయాలు విలువలకి పెద్దపేటేసే కుటుంబం కాబట్టి సుమతిని వీళ్ళు ఏం చేసినా అడిగే దిక్కు లేదు అనే దాంతో వచ్చిన అన్ని సంబంధాల్లో అమ్మాయిల వైపు అమ్మ నాన్న బంధువులు చుట్టాలు స్నేహితులు ఎవరో ఒకళ్ళు మాట్లాడేవాళ్ళు అక్కడ స్టాండ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ సుమతి విషయంలో అలా లేరనే వానతి దీన్ని సెలెక్ట్ చేశాను, చేసుకో అన్నయ్య అనే. చేసుకున్న తర్వాత నువ్వు మొదటి రాత్రులు అయిన దాకా ఏం మాట్లాడబాకు, ఆ కాస్త 16 రోజుల పండగ అయ్యాక చెప్దాం దాని పని అంటే నీ ఇష్టం రా అన్నాడు చెల్లెల్నే. మోజు తీరా ఆవిడ్నే ఆ 16 రోజులు అనుభవించిన తర్వాత ఇక వేళ్లల్లో నుంచి ఒరిజినాలిటీ బయటకు వచ్చిందే. ఆడపడుచు అర్ధమొగుడు అంటారు ఎక్కడైనా. వానతి అర్ధమొగుడు కాదు, రెండో మొగుడు లాంటిది. వామనరావు భార్యనే కొట్టటం, తిట్టటం, హింసలు పెట్టడం, ఆవిడ్నే ఎప్పుడు పడితే అప్పుడు పడగదుల్లోకి రమ్మనమని నచ్చినట్టు అనుభవించటం, మా అన్నయ్య రమ్మనంగానే ఎల్లు, నీకు బదులు ఏ వేసల దగ్గరికి వెళ్ళమంటావు అని చెల్లెలయ్యుండే వామనరావుకి పెగ్గులు ఫిక్స్ చేయటం, వామనరావుకి చేతికి పూలు జుట్టి గదిలోకి పంపించటం, తను ఆడపడుచయ్యుండి వదిన అని కూడా లేకుండా ఆవిడ మీద చేయి చేసుకోవటం, ఆవిడ్నే నానా మాటలు అంటాం, ఆవిడ నగలన్నీ లాక్కోవటం, ఆవిడ కడుపు నిండా రుచికరమైన భోజనం తినకూడదు, కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచోవాలి. ఒక స్టేజ్ తర్వాత ఏ మనిషి అయినా బాధని భరించలేడు. దాంతో ఆవిడకి పుట్టింటి వాళ్ళు పెట్టిన కాస్తో కూస్తో ఆస్తుంది కాబట్టి నన్ను ఇలా హింసలు పెడుతున్నారు, నేను వచ్చేస్తానమ్మా నాన్నగారు అని చెప్తే నువ్వు ఇంటి పరువు, కులం పరువు, గోత్రం పరువు తీద్దామనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత కష్టమైన నిష్ఠూరమైన అక్కడే పడుండాలి. ఇలాంటి పనులు చేస్తే నిన్ను వెళ్ళాలనరు వెలయాలంటారని పుట్టింటి వాళ్ళు నానా మాటలని తిరిగి ఆవిడ్నే తీసుకొచ్చి వామనరావుకు అప్పగించి వెళ్ళిపోయారు. దాంతో వామనరావు వానతి ఎప్పుడైతే ఆవిడ పుట్టింటి వాళ్ళకి చెప్పుకొని వచ్చిందో అప్పటి నుంచి ఆవిడ్నే బంతి తీసుకొని బ్యాట్తో కొట్టినట్టు ఇద్దరూ కలిసి ఆవిడ్ని ఫుట్బాల్ని కాలుతో తన్నినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, చేయి చేసుకోవటం మొదలుపెట్టారు. ఇంత దాంట్లో ఆవిడ ఒక్కటే అనుకుందే, వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు పెట్టింది తినాలి, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. ఈ ఇంటికి నేను కోడల్ని కాదు, ఈ ఇంటికి నేను పని మనిషిని, వంట మనిషిని. వాడికి పడక సుఖాన్ని పంచి నా శరీరాన్నే వాడి ముందు విస్తరి చేసి వడ్డించే ఒక వేశ్యనే. ఆడపడుచుకు నేను ఒక దాసిని. నా బ్రతుకు
ఇలానే ఆ భగవంతుడు రాసేశాడు. అదేదో నేను మౌనంగా ఉండిపోతే ఈ జన్మకి ఇహ నా రాత ఇంతేనేమో అనే ఆ రోజు నుంచి వాళ్ళు చెప్పింది వింటూ ఆవిడ మౌనం వహించేసింది. ఈలోపు వానతి నేను పెళ్లి చేసుకుంటానన్నయ్య అంటే కట్టల కట్టల సంబంధాలు తెప్పించాడు వామనరావు. అందులో తన్నినా తిట్టినా నోరెత్తనే త్రినాథరావు సంబంధాన్ని సెలెక్ట్ చేసుకుంది వానతే. త్రినాథరావు అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు. వాళ్ళ అమ్మా నాన్నల్ని వానతి తొక్కేయాలని డిసైడ్ అయిపోయింది. వాళ్ళకి బోలెడన్ని పొలాలున్నాయి. త్రినాథరావు చదువుకున్నా చూడటానికి బాగుంటాడు, పైగా వ్యవసాయమే చేస్తుంటాడు. పక్క ఊరే వామనరావు వాళ్ళకి త్రినాథరావు వాళ్ళది. దాంతో తను ఆడింది ఆట పాడింది పాట అవుద్దని చెప్పి వానతి త్రినాథరావుని పెళ్లి చేసుకుంటుంటే అంతా దాంట్లో త్రినాథరావు అమ్మా నాన్నలు ఆ రోజుల్లో మనుషులు కాబట్టి మీరు ఇవ్వాలనుకున్న కట్న కానుకలు మా అబ్బాయి పేరు మీద రాయమంటే పర్లేదులే అన్నయ్య రాయ్, వాడెక్కడికి వెళ్తాడనే వానతి తన వాటాకు వచ్చే సగం ఆస్తి మొగుడి పేరు మీద రాయించింది. ఆ తర్వాత అత్తారింట్లో కాలు పెట్టి వెళ్ళిన నెల తిరగకుండా మామ, నెల 15 రోజులు తిరగకుండా అత్త పైలోకానికి వెళ్ళిపోయారు. ఎలా అనేది ప్రేక్షకులకి తెలియాల్సిన విషయం. ఇక త్రినాథరావు విషయానికి వస్తే నోరెత్తకూడదు, ఇష్టమైనవి తినకూడదు, వానతి పెట్టింది తినాలి, రమ్మని ఒంటి మీద చెయ్యమంటే వేయాలి, లేదంటే బయట కూర్చోవాలి, నోరెత్తితే ఊడుకోదు, చెయ్యి కూడా చేసుకుంటుంది. అంతా దాంట్లో వానతి అత్తారిళ్ళని తనింట్లో ఉండేదానికన్నా పుట్టిల్లైన వీళ్ళింట్లో ఉండేదే ఎక్కువ. రావటం, సుమతిని చెండుకు తినటం, సుమతిని హింసించుకు తినటం, వామనరావుకు ఉన్నయి లేనివి చెప్పటం, తను చేసుకుంది కాక అన్నతో రోజు ఆవిడ్ని కొట్టించి వెళ్ళటం, ఈ నరకాలు హింసలు మధ్య సుమతి గర్భవతి అయ్యిందే. ఆవిడ 9వ నెలలో నొప్పులు వస్తే వీళ్ళు హాస్పిటల్లో చేరిస్తే బాబు పుట్టాడు. చూడటానికి ఎంతో అందంగా బొమ్మలా ఉన్నాడు పిల్లాడు. డాక్టర్ గారు బాబు పుట్టాడని తీసుకెళ్ళి ఇవ్వగానే వామనరావు ఎత్తుకుంటే ఇటివ్వు అన్నయ్య అని వానతి తీసుకుని, అన్నయ్య ఇహ నుంచి నీకు కొడుకు పుట్టాడు, వీడు కూడా నాదుపాజ్ఞల్లోనే ఉండాలి, వీడే బట్టలు వేసుకోవాలి, ఏ తిండి తినాలి, ఏం చదువుకోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి, ఎప్పుడు నిద్రపోవాలి అన్నీ నేను చెప్పినట్టే నువ్వు జరిపిస్తావు కదూ, రేపొద్దున వీడి జీవితంలో ప్రతి నిర్ణయం నేను తీసుకున్నట్టే జరుగుద్ది కదూ అన్నాక, అంతేగా అమ్మ, నీ మాట ఎవరు కాదంటారో, నువ్వు గంపెడి పిల్లల్ని కనాలన్నయ్య, నీ ప్రతి పిల్లాడు నేను చెప్పినట్టు నా ఆజ్ఞాబద్ధులై ఉండాలంటే అలాగే అదే కంటదిలే అన్నాడు వామనరావు. ఆ మాటలు విన్నా పురటాలైన సుమతి ఒక్కటే నిర్ణయించుకుందే. బాబుని దగ్గరికి తీసుకుని పాలిచ్చుకుని గుండెలకి హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చే, నా జన్మ నా జీవితం నాయన నేను పడేదాంతో అయిపోయింది అనుకున్నాను, ఏ పాపం చేసుకున్నాను, గొడ్రాలు కాకూడదనే నిన్ను కని భూమి మీదకి తీసుకొచ్చి ఈ నరకంలో నిన్ను ఉంచబోతున్నాను, ఇంకా నీకు చెల్లెళ్ళు తమ్ముళ్ళని కని వాళ్ళని కూడా వీళ్ళ పాదదాసుల్ని చేయలేనని డాక్టర్ గారు వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆవిడ రౌండ్స్కి వచ్చిందే. జరిగిన విషయం మొత్తం ఆవిడకి చెప్పి కాళ్ళు పట్టుకొని పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసేయమని అడిగింది సుమతే. దాంతో వామనరావుకి వానతికి తెలియకుండా ఆవిడ ఆపరేషన్ చేసేసిందే. తర్వాత సుమతికి ఇహ పిల్లలు పుట్టకపోవచ్చని వచ్చేటప్పుడు ఆవిడ చెప్పేసరికి దరిద్రపు మొహందే, ఒక్క బిడ్డను కన్నా ఆడదే, అసలు పిల్లలే లేనట్టు కదా, గొడ్రాలు అయినట్టు కదా, ఇది ఏమంత ఇదంటే ఏం మాటలండి మీరు ఆ మాటలో అని డాక్టర్ అన్నాక తీసుకొచ్చారు ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత పిల్లాడికి అలా 1 సంవత్సరం వచ్చి రాగానే వానతి ముందుగా కూతుర్ని కందే. కూతుర్ని కన్నాక వానతి తర్వాత 2 కొడుకుల్ని కందే. ఇక్కడ వానతికి 3 పిల్లలు పుట్టారు. ఈలోపు వామనరావుకి మెదడులో పురుగు తొలిచినట్టు అనిపించి వ్యాపారం పెట్టాలనే కోరిక కలిగింది. అలా కలిగిన వామనరావు కాస్త సిటీకి సంసారాన్ని మార్చాడు. మార్చి వ్యాపారం మొదలుపెట్టాడు. ఎంతెంతాయి ఒటుడెంతాయి అన్నట్టు 3 సంవత్సరాలు తిరిగేసరికి ఆ వ్యాపారం కోట్లల్లో టర్నోవర్ వచ్చేంత లాభాల బాటలో సాగటం మొదలైందే. దానికి తోడు
వామన్ రావు ఆ వ్యాపారాన్ని బ్రాంచ్లుగా ఎదిగించాలి అనుకునే ఇంకో 2 ఏళ్ళు వ్యాపారం మీద కూర్చుని వ్యాపారం బ్రాంచ్లో వాళ్ళు ఉండే ఊళ్ళో మెయిన్ బ్రాంచ్ ఉంటే అది కాకుండా ఇంకా చాలా శాఖలుగా దాన్ని విభజించుకుంటూ వెళ్ళిపోయాడు. దాంతో ఎక్కడా లేనంత డబ్బు. ఇక వానతి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేది. సుమతే, భగవంతుడా ఇది నా ఆడపడుచు అయిపోయిందయ్యా, తోడుకోళ్ళు అవ్వలేదు నాయన, ఇప్పుడైనా వేరే ఊళ్ళో సస్తందే అని ఆవిడ అనుకున్నంతసేపు పట్టలేదు. పిల్లాడు అలా ఎదిగాడో లేదో, పిల్లాడిని ఏ స్కూల్లో వెయ్యాలి, పిల్లాడు ఏ టిఫిన్ తినాలి, పిల్లాడు ఏం చెయ్యాలి, ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు ఏడవాలి అన్నీ వానతే డిసైడ్ చేసేసరికి తీసుకెళ్ళి పిల్లాడిని వానతి చెప్పిన స్కూల్లో వేశాడు వామన్ రావు. ఆ తర్వాత ఒకే ఒక్క మార్కు తగ్గిందనే దాంతో కిలోమీటర్లు వామన్ రావు కారులో వెళుతూ పిల్లాడిని రోడ్డు మీద నడిపించేవాడు. కాళ్ళు నొప్పులని పిల్లాడు అనకూడదు, పిల్లాడిని అలా ఎండలో నుంచోబెట్టి ఉంచేవాడు. దానికి తోడు పిల్లాడు ఏదైనా షర్టు బాగుందంటే వేరే రంగు షర్టు కొని అది నువ్వు ఇష్టంగా వేసుకోవాలి, నవ్వుతూ వేసుకోవాలి, లేదంటే మీ అమ్మని నేను చంపేస్తానని పిల్లాడిని భయపెట్టేవాడు. ఏదైనా కూర పిల్లాడు ప్లేట్లో పెట్టుకుంటే ఆ కూర తీసేసి వాడికి ఇష్టం లేని కూర పెట్టి నువ్వు నవ్వుతూ తినాలనేవాడు. పిల్లాడు చాలా మంచోడు, చాలా బాగా చదువుకుంటాడు, టాపరు. దానికి తోడు చాలా క్రమశిక్షణ గల పిల్లాడు, చాలా అందంగా ఉంటాడు కూడాను. తల్లి అంటే విపరీతమైన ఇష్టం. అత్త ఇలాంటిదనే పిల్లాడికి తెలుసు. అమ్మని హింసలు పెట్టుద్దనే, ఇంటికొచ్చే నానా మాటలు అని వెళ్ళొద్దనే వామన్ రావు సుమతిని పిల్లాడి ముందే కొడుతూ ఉండేవాడు. పిల్లాడి పేరు రామకృష్ణ అని పెట్టినందుకు కృష్ణుళ్ళ తెలివైనవాడు, రాముళ్ళ సౌమ్యుడు కూడాను. కోపం రాదు అంత తొందరగా. రామకృష్ణకి వచ్చిందా ఆ కోపం భూమి ఆకాశాలు ఏకమైపోయేంత కోపం వస్తుంది. ఆవిడ చాలా ఓర్పు సహనాలతో పెంచుకుంటూ వచ్చింది కొడుకునే. నా బ్రతుకులా నీ బ్రతుకు కాకూడదు నాయన, నువ్వు తెలివిగా ఉండాలి, నీ జీవితాన్ని నువ్వు అందంగా మలుచుకోవాలనే వామన్ రావుని చూడకుండా రోజు వామన్ రావుకి విపరీతంగా తాగి పడిపోయే అలవాటు ఉంది. అలా తాగి పడిపోయినప్పుడు ఆవిడ సొమ్ము ఆవిడ కర్మ పట్టి దొంగిలించుకుంటున్నట్టు ఇంటి యజమానురాలయ్యి మొగుడి జేబులో నుంచి డబ్బులు కొట్టేసే పిల్లాడికిచ్చి నీకు నచ్చినవి ఏమైనా కావాలంటే కొనుక్కో బంగారం అని పిల్లాడి చేతిలో పెట్టేదే. ఆ తరువాత మొగుడు ఆ భోజనం పెట్టొద్దు, ఈ భోజనం పెట్టొద్దని ఆడపడుచు చెప్పిన మాటలు విని ఆవిడ్ని మజ్జిగ పోసి పంపమని, గంజి పోసి పంపమని, వయసుకు వస్తున్నాడు ఉప్పు కాడాలేసి పెట్టబాకు అని చెప్పి వెళ్ళేది వానతి. అలాగేనని సుమతి మాట్లాడకుండా పిల్లాడి వరకు వామన్ రావు ఎటూ నిద్ర లేచేసరికి 8 అవుద్ది. పిల్లాడు 7:30కే స్కూల్కి వెళ్తాడనే దాంతో ఆవిడ 5 గంటలకే నిద్ర లేచి పిల్లాడి కోసం కమ్మగా ఆవిడ తీసేసిన డబ్బులతోనే పనమ్మాయిని బ్రతిమిలాడి ఆ పనమ్మాయి చేత కాస్త నాన్ వెజ్ తెప్పించి పెట్టుకొని ముందు రోజే ఫ్రిడ్జ్లో, దాంతో పిల్లాడికి అది కొంచెం చేసి బాక్స్ కట్టి తినేయమ్మా, తినేసి బాక్సులు తొలిపి తీసుకురాయ్యా అని చెప్పి మరీ పంపించేదే. పిల్లాడికి తెలుసు తల్లి ఇలా దొంగ బ్రతకాల్సి రావటం, దీనికి అంతటికీ కారణం అమ్మమ్మ తాతయ్యల అసమర్థత, నాన్న దుర్మార్గుడు కావటం, అత్తయ్య దుష్టురాలు నీచురాలు కావటం, ఇలా మాట్లాడటం అవన్నీ తెలుసు. వచ్చేటప్పుడు వానతి మొగుడిని తీసుకొచ్చుద్దే. త్రినాథరావు నోడెత్తడో. వచ్చేటప్పుడు వానతి కూతురు షర్మిలని తీసుకొస్తుంది. బాబా మడతళ్ళు అన్న మాటే కానీ ఏ రోజు సరసాలాడుకోవటాలు, చనువులు ఇలాంటి ఎప్పుడూ ఉండవు. షర్మిళ వస్తుంది, నేను చేసి పెడతానమ్మా ఏదైనా అంటే, వద్దులే అత్త నేను చేసుకుంటానులే, నువ్వు కాసేపు కూర్చోపో అనే ఆ అమ్మాయే ఏదైనా పనుంటే చేసుకుంటుంది. బాగున్నావా బావా అంట తప్ప సరసాలాడటం, మీద పట్టడం ఇలాంటివి చేయదు. చాలా మెతకని, చాలా మంచిదని పేరుకి సుమతి మేనమావ భార్య అయిన సుమతిలాగా అతి నెమ్మదైన పిల్లని, వినయ విధేయతలుంటాయని, వంచిన తల ఎత్తదని, ఎంతో ఉత్తమురాలైన ఆడపిల్లని, తల్లి అంటే గడగడలాడిపోద్దని, క్రమశిక్షణకి పెట్టింది పేరనే, అసలు అమ్మాయి పంజాబీ డ్రెస్సులు లంగా ఓణీలు తప్ప వేసుకోదని, అసలు ఎంతో పవిత్రంగా ఉంటుందని, పూజ పునస్కారం గుడి గోపురం చాలా పద్ధతి గల పిల్లని ఊళ్ళో కూడా షర్మిలకి పేరుంది. రోజులు గడిచిపోతూ ఒకవైపున రామకృష్ణ 9వ తరగతికి వచ్చినప్పుడు
కారణం లేకుండా వామన్రావు సుమతిని చావగొట్టేస్తున్నాడు. ఆగి 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 కోపం వస్తుంది రాముకి. దాంతో పట్టలేని కోపంతో తండ్రిని ఒక్క తోపు తోసి లాగిపెట్టి తీసేసరికి వెళ్ళి కింద పడ్డాడు వామన్రావు. అసలు మా అమ్మని నువ్వు కొడతావేంట్రా కుక్క అని పిల్లాడు అడిగేసరికి అది నా పెళ్ళాంరా, అయితే పెళ్ళాలని కొట్టమని ఏ రాజ్యాంగంలో ఉందిరా, ఇంకొకసారి మా అమ్మ మీద చెయ్యేసి కొట్టావో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, నీతి జాతి లేని వెధవ, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మా అమ్మని నువ్వు కొట్టడానికి తీసుకొచ్చుకున్నావేంట్రా, రిలాక్సేషన్ కోసం కొడుతున్నావా, మా అమ్మను కొడితే నీకు ఆనందం వస్తుందా, ఇప్పుడికిప్పుడే నేను నిన్ను గొడ్డలు పెట్టి నరికేస్తా, నాకు ఆనందం వస్తుంది, నరకమంటావా పనికి మాలిన సన్నాసే అని పిల్లాడు వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళిపోయేసరికి షాకులోకి వెళ్ళిపోయాడు వామన్రావు. వెంటనే చెల్లెలు వానతికి ఫోన్ చేసి పిల్లాడు నా మీద చేయి చేసుకొని నన్ను తోసేశాడమ్మా అని చెప్తే, అవునా అన్నాక వాళ్ళ అమ్మను కొట్టానని నన్ను కొట్టాడేవాడు అంటే, కొడితే మళ్ళీ ఎన్ని దెబ్బలు కొట్టాడో, ఒకటేగా, సరేలే ఊరుకో, అయితే వాడు ఎదుగుతున్నాడు ఇప్పుడు, వాడి ముందు నువ్వు వాళ్ళ అమ్మను కొట్టబాకు, వాడికి నచ్చట్లేదేమో బయట జనాలను చూస్తున్నాడు కదా అనేసింది వానతే. దాంతో సరే నువ్వు చెబితే నీ మాట ఎప్పుడు కాదన్నాను అన్నాడు వామన్రావు. అంతా దాంట్లో కూడా రామకృష్ణకి స్నేహితులు ఉంటారో చాలా చక్కగా మాట్లాడతాడు వాళ్ళతో. ఒకవైపున టీచర్లకు కానీ లేదా తమ చుట్టుపక్కల వాళ్ళకు కానీ ఆ అబ్బాయి అంటే చాలా అభిమానం ఉంటుంది, చాలా మంచోడని, చాలా గౌరవం ఇచ్చి మాట్లాడతాడని, సంస్కారం ఉన్న పిల్లాడనే, అసలు మనిషి డౌన్ టు ఎర్త్ పర్సన్ అనే అనుకుంటారు రామునే. ఆ తర్వాత 10th అయిపోయింది, ఇంటర్ ఏ కాలేజీలో చదవాలో వీళ్ళ నిర్ణయమే. ఆ అబ్బాయికి పద్దపద్దాకా కోపం రాదు, చాలా సౌమ్యుడు కాబట్టి, ఓర్పు సహనాలు ఎక్కువ కాబట్టి వీళ్ళు చేర్చిన కాలేజీలోనే చదువుకున్నాడు. అయినా ఎంసెట్లో టాప్ ర్యాంక్ రావడంతో చాలా పెద్ద కాలేజీలో తక్కువ ఫీజులు కట్టే విధంగా ఆ అబ్బాయికి సీట్ వచ్చిందే. పంపించి రామునే ఇంజనీరింగ్ అయ్యాక నువ్వు MBA చదవాల్సిందే అన్నా, తనకిష్టం లేకపోయినా MBAనే తీసుకున్నాడు. అయిపోయాక అలా MBA అయిపోయిందో లేదో ఇక పద ఆఫీస్కనే ఆఫీస్కి వెళ్ళిన కొడుక్కి ఒక 4 నెలల పాటు వ్యాపారం నేర్పించే, తనకన్నా బాగా వ్యాపారం చేస్తున్నాడనే. రాము వచ్చిన తర్వాత వ్యాపారం ఇంకా అంచెలంచెలుగా బాగా ఎదిగిపోయే, మిగతా బ్రాంచ్లన్నీ కూడా ఈ బ్రాంచ్ లాగే అటెంటివ్గా అందరూ వర్క్ చేస్తూ బ్రాంచ్లన్నీ చాలా ఉన్నతి పదంలో వెళుతున్నాయనే ఎప్పుడైతే విన్నాడో వామన్రావు వెంటనే నేను రిటైర్మెంట్ తీసేసుకుంటున్నాను, ఇక నుంచి అన్నీ నువ్వే చూసుకో అనే పని మొత్తం రాము మీద వదిలేశాడు. అయినా ఏ రోజు భారం అనుకోలేదో, అది తన బాధ్యత అనుకున్నాడు, ఎప్పుడైనా తను చూసుకోవాల్సిందేగా అనుకున్నాడు. అంతా దాంట్లో వామన్రావుకున్న రిలాక్సేషన్ ఏంటంటే, ఇంట్లో ఉండి ఇన్నాళ్ళు సుమతిని చెండుకు తింది చాలదనే ఇప్పుడు కొత్తగా పొద్దున్నే ఆంటీల్ని చూడటానికి వాకింగ్కి, ఆ తర్వాత వయసులో ఉన్న అమ్మాయిలు వస్తారని జిమ్ముకి, అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి వానతి దగ్గరికి వెళ్ళి పొద్దునెళ్ళి సాయంత్రం వస్తూనే ఒక బ్రోతల దగ్గరికి వెళ్ళి హోటల్ రూమ్లో సుఖపడి రాగానే ఒక 4 రకాల మందు బాటిల్స్ పెట్టుకొని తప్పతాగుతూ టీవీలో F ఛానల్స్ తనకి ఇష్టమైనటువంటి అశ్లీల వీడియోలు వేసుకొని చూసి ఆ తర్వాత తిని సుమతిని నానా మాటలు అని కొడితే తిప్పి కొడతాడు కాబట్టి రామకృష్ణ ఆవిడ్ని కొట్టకుండా ఏసీ వేసుకొని గుర్రు పెట్టి నిద్రపోతాడు. అది వామన్రావు డైలీ స్కెడ్యూల్. ఒక రోజున వామన్రావు నీతో మాట్లాడాలరా అంటే, ఏంటి నాన్న అన్నాడు రామకృష్ణ. రాముకి అంత త్వరగా కోపం రాదు. ఆ రోజు 9th క్లాస్లో అమ్మని నాన్న అన్ని సంవత్సరాలుగా కొట్టడం చూసి బరెస్ట్ అయ్యాడే తప్ప ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు పెట్టే హింసలు భరిస్తూనే ఉన్నాడు. ఏ రోజు సహనం ఓర్పుని వీడింది లేదు, వీళ్ళకి ఎదురు చెప్పింది లేదు. దాంతో నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అనే వామన్రావు అన్నాక టైం తీసుకున్నాగా అప్పుడే ఎందుకు అన్న మాటకి నేను నీ పర్మిషన్ అడగలేదు, నీకు జస్ట్ చెప్పాలని ఇన్ఫామ్ చేస్తున్నాను అంతే అనేసరికి ఎవరితో నాన్న, ఇప్పటికిప్పుడు రమ్మనగానే అమ్మాయిలు ఏమైనా రెడీగా ఉన్నారా అని రామకృష్ణ అనేసరికి ఎవరినో అమ్మాయిల్ని వెతకాల్సిన అవసరం ఏంట్రా నీకోసం, వానతి కూతురు రెడీగానే ఉంటే పుట్టగానే అత్తా నేను నిర్ణయించుకుంటే అది నీ పెళ్ళామని
దాంతోనే నీ పెళ్ళి అనేసరికి నేను ఆలోచించుకోవాలి, నాకు టైం కావాలి అంటే నువ్వు ఆలోచించుకొని నువ్వు టైం తీసుకునేంత టైము నేనే నీకు ఇవ్వలేనులే, కానీ నువ్వు రేపటికల్లా ఏ విషయం చెప్పుకో అన్నాడు వామన్ రావు. రే, ఏ విషయం చెప్పు అన్నాననే, ఇష్టం లేదనే అడ్డమైన వాటిని ప్రేమించి ప్రేమ వ్యవహారాలు నడిపానని చెప్తే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా పెట్టను సరిగదా, నీ అమ్మని చంపి నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో అనేసరికి ఈయన కుక్కవాగుడు అలవాటే కాబట్టి పిల్లాడు లోపలికి వెళ్ళి తల్లి చేయి పట్టుకొని పక్కకి తీసుకొచ్చాక ఏంటమ్మా ఇలా అంటున్నాడు నాన్న అంటే, ఎవరినైనా ప్రేమించావయ్యా అని అడిగింది సుమతి. నవ్వేసి, లేదమ్మా, కాలేజీలో చాలామంది ప్రపోజ్ చేశారు, కానీ అందరూ నాన్నలా అత్తలా ఉన్నారని నేను ఎవరిని ఇష్టపడలేదమ్మా. నీ దగ్గర దాచే కొడుకుని కాదు కదా, నాన్న అడిగినా నా మనసులో నిజంగానే ఎవరూ లేరు, మూర్ఖుడు కదా చెప్పినా నమ్మడని నేనే చెప్పలేదు అన్నాక అత్త కూతుర్ని చేసుకోమంటున్నాడమ్మా, ఏమంటావు అన్నాడు. ఆ మాటకి నా వాడికి నేనైతే గనక చేసుకోమనే చెప్తానయ్యా నీకు ఇష్టమైతే, ఎందుకంటే తల్లిదండ్రులను పట్టే పిల్లలు పెరుగుతారు అంటే మీ నాన్నలాంటి శాడిస్ట్ గాడికి సైకోగాడికి నీలాంటి మంచి బిడ్డ పుట్టలేదా చెప్పు. హిరణ్యకశిపుడి కడుపున ప్రహ్లాదుడు పుట్టినట్టు నువ్వు పుట్టావు మీ నాన్న కడుపున. వానతి త్రినాథరావులకి షర్మిల కూడా అలాగే పుట్టిందని అందరూ అనుకుంటూ ఉంటారు. పేరుకి అది నా మేనకోడలే అయినప్పటికీ అచ్చు నాలాగే నా పోలికలే వచ్చినాయి అని ఊరంతా అనుకుంటారు. పిల్ల చిన్నప్పటి నుంచి మనము చూస్తున్నాం, చాలా మెతక. ఏ రోజు వచ్చి నా మీద పెత్తనాలు చేయటమో, వాళ్ళమ్మకి మీ నాన్నకి నా మీద చాడీలు చెప్పటమో, నీతో అతిగా ప్రవర్తించటమో ఏ రోజు లేదు. చూడటానికి త్రినాథరావు పోలికొచ్చింది, బాగానే ఉంటుంది, అసహ్యంగా ఏమీ ఉండదు, అందగత్తో రంభో ఊర్వశో కాదులే, ఆ మాట ఒప్పుకోవాలి. ఇక పర్వాలేదుగా, అది ఇంజనీరింగ్ వరకు చదువుకుంది కదా, సంస్కారం ఉంది, బయట ప్రపంచాన్ని చూసింది, నాలా కాదు, నువ్వా కొట్టే తిట్టే మనిషివి కాదు, చాలా మెతక స్వభావం నీదే. అదే మెత్తటి పిల్లే కదా, ఇద్దరు చేసుకొని మీ ఇద్దరు సంతోషంగా ఉంటే అంతకన్నా ఏం కావాలి అన్నాక రాము వెళ్ళి అలా టెర్రస్ మీద నిలబడి ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. అమ్మన్న మాట నిజమే, చిన్నప్పటి నుంచే షర్మిల వస్తుంది కానీ బాగున్నావా బావా అంటం తప్ప ఏ రోజు తన పనేదో తను చూసుకొని వెళ్ళటం తప్ప వెకిలిగా ప్రవర్తించదు. పైగా అమ్మ తనకి దొంగతనంగా వండి పెట్టుద్దని, క్యారియర్లు కట్టుద్దని, నాన్న దగ్గర డబ్బులు తీసుకొని పాకెట్ మనీగా ఇస్తుందని తనకి తెలిసినా ఏ రోజు వాళ్ళ అమ్మకు కానీ మా నాన్నకు కానీ చెప్పలేదు. పైగా ఎప్పుడూ కూడా తన పనులు తనే చేసుకుంటుంది. ఇక్కడికి వచ్చిన అమ్మ మీద చాడీలు చెప్పటం, పెత్తనాలు చేయటం, దాష్టికాలు చేయటం, ఇలా ఓవర్గా ఇంటరాక్ట్ అయి మాట్లాడదు. అత్త కొడుకులిద్దరూ అంటే నాన్న తనని ఎలా పెంచుతున్నాడో అత్త తన కొడుకులిద్దరినీ కూడా అలాగే పెంచుద్ది. కాకపోతే తను బాగా చదువుకుంటాడు సరస్వతి కటాక్షంతో. వాళ్ళకి ఆ చదువే పెద్దగా అభ్యసవ్వకపోయినా ఇప్పటికీ అత్తతో తన్నులు తింటూ ఉంటారు అత్త కొడుకులు. కానీ షర్మిల ఎప్పుడూ ఎవరితో మాట్లాడినట్టుగా కూడా ఉండదు. చేసుకుంటే లైఫ్ బాగానే ఉంటుంది, తన్ని నేను నన్ను తను అర్థం చేసుకోవచ్చు. తనైతే అమ్మని కూడా అర్థం చేసుకుని ప్రేమగా సొంత కూతుర్లా చూసుకుంటుంది అనే దాంతో సరేనన్నాడు రాము. అన్న తర్వాత వెంటనే వీళ్ళు నిశ్చయితాంబూలాలు మార్చేసుకున్నారు. 3వ రోజునే పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత మరదలతో మాట్లాడదామని, అంతకుముందు ఎప్పుడు తను ఫోన్లు చేయటం, మాట్లాడటం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం, కలవటం ఇలాంటివి లేకపోయినా నిశ్చితార్థం అయ్యి ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకున్నాక తనే చెయ్యాలి కదా, ఎంతైనా మరదల అమ్మాయి కదా అనే దాంతో ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం లేదు బావా అలా కూర్చొని ఉన్నాను అనేసరికి ఆ అమ్మాయితో అవును నీకే కళ్ళు అంటే ఇష్టమే, నీకు ఏ పువ్వులంటే ఇష్టం అనే 2 మాటలు మాట్లాడేలోపు బావా అమ్మ వస్తుంది, అమ్మ చూస్తే బాగోదు, గొడవలు అవుతాయి అని
ఫోన్ పెట్టేసేది. ఇలా ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళికి ఉన్న గ్యాపే పట్టుమని ఒక 20 రోజులు. ఆ 20 రోజుల టైంలో తను ఒక 20 సార్లు ఫోన్ చేసిన మొత్తం మీద కలర్ల గురించినో అంతకు మించి తెలిసిన ప్రపంచం కూడా ఏమీ లేదు, ఇష్టమైన ఫుడ్ గురించి తప్ప. దాంతో పెళ్లి రోజు వచ్చేసరికి మేనగోడలకే కదా అని చెప్పి వామన్ రావు సెట్లు నగలన్నీ తీసుకోమ్మా అంటే నచ్చినవన్నీ కొనుక్కోవటం అయిపోయింది, పట్టు చీరలు కొనటం అయిపోయింది. పెళ్ళి చాలా గ్రాండ్గా చేశారు. పెళ్ళి అయిపోయి సత్యనారాయణ వ్రతం పూర్తయి రిసెప్షన్ అయిపోయి ఆ తర్వాత రోజు శోభనం గది రెడీ చేసి శోభనం ఏర్పాట్లు చేసి భార్యని గదిలోకి పంపటానికని ముస్తాబు చేస్తున్నాడు కింద. ఈలోపు గదిలోకి వచ్చాడు రాము. మనసులో ఎన్నో ఆలోచనలు, మనసులో ఎన్నో ప్రశ్నలు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ తను ఎరగడు. అమ్మ ప్రేమగా చూసుకుందనాలా, లేదంటే నాన్నని పెళ్లి చేసుకున్న పాపానికి పాపం ఎప్పుడు దిగులు, ఆవేదన, బాధ, నచ్చింది తినలేక, నచ్చిన బట్టలు కట్టుకోలేక, కంటి నిండా నిద్రపోలేక, మనసారా నవ్వలేక, కనీసం ఇష్టమైన ఒక సినిమా కూడా టీవీలో చూడలేక, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక, 4 గోడల మధ్య కొన్ని సంవత్సరాలుగా అలా పడుంటూ అంతా దాంట్లో పాపం తెలియకుండా అతని దగ్గర డబ్బులు దొంగిలించి, తెలియకుండా పనమ్మాయిని పెట్టుకొని, తెలియకుండా ఏదో ఒకటి అంత తనకు వండి పెట్టి బట్టలు కొనిపెట్టి ఎలాగో పెంచింది. కానీ పూర్తి తల్లి ప్రేమని, మమకారాన్ని అమ్మ కూడా ఈ దిగుళ్ళు, ఈ బాధల మధ్య ఏ రోజు తనకి పంచింది లేదు. కానీ ఏ మగాడైనా ఒకటి అనుకుంటాడు కదా, జీవితంలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, మన చుట్టూ ఎంతమంది స్నేహితులు, బంధువులు ఉన్నా వాళ్ళెవరిని మన జంట అనరు. వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా మనం బ్రతకగలం. బాధపడతామేమో, దిగులు పడతామేమో, వాళ్ళ కోసం మనం చచ్చిపోం. కానీ భార్య అంటే మన హృదయం. అందుకే భార్యని ఎడం వైపు కూర్చోబెడతారంట ఏ వ్రతంలో అయినా, పూజలో అయినా. భార్యాభర్తలు వేరువేరు కాదనడానికే ఆ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు అయ్యాడంటారు. చిన్నప్పటి నుంచి తనకి ప్రేమ కావాలి, ఆ ప్రేమ భార్య ద్వారా కావాలి. తను చాలా రొమాంటిక్ థాట్స్ ఉన్న అబ్బాయే. తను వర్జిన్గా ఉండాలనే దాంతోనే ఇప్పటి వరకు పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూసింది లేదు. ఫిట్నెస్ ఫ్రీక్, చాలా హెల్తీగా ఉంటాడు, హెల్తీగా తింటాడు కూడా. దాంతో వంక పెట్టి వెతకడానికి కూడా తనలో శారీరక లోపాలు లేవు, చూడటానికి బాగుంటాడు, ఏ చెడు అలవాట్లు లేవు, బాగా చదువుకున్నాడు, టాపరు. అంత ఆఫీసు బాధ్యత మీదేసుకొని అన్ని బ్రాంచుల్ని కూడా 10 బ్రాంచుల్ని ఒక్క చేత్తో నడిపించుకుంటూ వస్తున్న మహాజ్ఞానే. తనలో ఏ లోపాలు లేవు. కానీ తనకున్న బాధల్లా ఒక్కటే, తనకున్న కరువల్లా ఒక్కటే, ప్రేమ లేకపోవటం. తన భార్యతో తను చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు, చాలా రొమాంటిక్గా ఉండాలనుకుంటున్నాడు. ఇవన్నీ తను మరదలకి చెప్పాలని, మరదలతో మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ఫోన్ చేసిన ప్రతిసారి అమ్మొస్తుంది బావా, చూస్తే ఊరుకోదని నీకు తెలుసుగా అనే మరదలు అనేసరికి ఆమెతో తన కలలు, ఆశల గురించి చెప్పాలనుకుని పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ ఎలా ఉండాలో, వాళ్ళిద్దరూ ఎంత రొమాంటిక్గా ఉండాలో, ఎంత ఫ్రెండ్లీగా ఉండాలో, వరల్డ్ టూర్ వెళ్ళాలన్నది హనీమూన్కి అసలు తను ఇప్పటి నుంచో వేసుకున్న ప్లాను పెళ్ళైతే. అలా ఒకటి కాదు, ఎన్నెన్నో ఆశలు. భార్య ఒళ్ళో పడుకోవాలి, భార్య తినిపిస్తే తినాలి, కలిసి స్నానం చేయాలి, మార్నింగ్ కలిసే టీ తాగాలి, రోజు తను వచ్చే టయానికి భార్య తను సెలెక్ట్ చేసిన బట్టలు కట్టుకోవాలి, ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళి రావాలి, రాత్రంతా ఇద్దరు అలిసిపోవాలి, భార్య తెల్లాడేసరికి నిద్ర లేవాలన్నా నాకు బద్ధకంగా ఉంది పో అనాలి, అంత సంతోషంగా ఉండాలి. ఇద్దరూ కలిసి సరదాగా భార్యని అలా కిచెన్ టాప్ మీద కూర్చోబెట్టి తను అలా భార్య కోసం వంట చేసి తనకి బాగా వచ్చిన వంట హాట్ చాక్లెట్ చేయటం, ఆ తర్వాత మిగతా చిన్న చిన్న వంటలో ఏదో పర్వాలేదన్నట్టు చేసి
చేస్తాడో ఆ హాట్ చాక్లెట్ ఆమె పెదాలకి అలా తాగేటప్పుడు అంటుకుంటే తన పెదాలతో స్పృశిస్తూ తను ఆమె పెదాలని తన పెదాలతో మూసేయాలని ఎన్నో కలలు ఎన్నో కోరికలు ఉన్నాయి తన మనసులో. అలాంటి తను అవన్నీ తన మరదలకు అర్థమయ్యేలా చెప్పాలి. ముందు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అవ్వాలి, ఆ తర్వాత ప్రేమికులు అవ్వాలి, ఆ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్గా క్లోజ్ అవ్వాలి. ఇదంతా జరగటానికి ఒక 3 నెలల టైం అన్నా పట్టొచ్చేమో. ఈ ఎన్నాళ్ళు కూడా ఫస్ట్ నైట్ రోజే అన్రొమాంటిక్ ఫెలోలాగా ఏదో అప్పటికప్పుడు చేసేయాలి, ఫస్ట్ నైట్ గదిలోకి పంపగానే ఒక ఆడపిల్ల మీద పడి కోరిక తీర్చుకోవాలి అన్నట్టు కాకుండా ఆమెతో తను కొంచెం టైం తీసుకుందామని చెప్దాము, అర్థం చేసుకుంటుంది అనుకునే లోపు లోపలికి వచ్చింది షర్మిల పాల గ్లాస్ తీసుకుని. ఆ పాల గ్లాసు తను అందుకుని స్టూల్ మీద పెట్టిన తర్వాత, షర్మి కొంచెం టైం తీసుకుందాం, నేను ఈరోజే రెడీగా లేను అన్నాక అనేసి వెళ్ళి ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా దుప్పటి కప్పుకొని నగలన్నీ తీసి పక్కన పెట్టేసి పడుకుందే. అలాగే ఇటు 3 నిద్రలు అటు 3 నిద్రలు అయిపోయాయి. ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇంత దాంట్లో కూడా రాము ఇక భార్య పొద్దున్నే నిద్ర లేపుద్దని టీ తీసుకొస్తుందని అలా తలస్నానం చేసే ఆమె తల తుడుచుకుంటూనో ఏదో రొమాంటిక్గా ఊహించేసుకున్నాడు. పుస్తకాలు చదివి పొద్దున్నే ఇల్లంతా ధూపం వేసి పూజ గదిలోంచి హారతి తీసుకొనైనా రావాలి, లేదా తనని కాళ్ళు చక్కల గింతలు పెట్టి లేపాలి, దుప్పటి లాగి లేపాలి, లేదా వేడి కాఫీ కానీ గ్రీన్ టీ కానీ తెచ్చి తన్ని లేపాలి, ముద్దు పెట్టుకొని తన నుదురు మీద తన్ని లేపాలనే ఒక్క నిద్ర లేపే కాన్సెప్ట్లే ఇన్ని ఊహించుకున్నాడు రాము. అయితే అసలు షర్మిల నిద్రే లేచేది కాదు. తనే పొద్దున్నే లేచి తనే ఆఫీస్కి రెడీ అయ్యి ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకొని గుడ్ మార్నింగ్ అంటే అనేదే. అన్న తర్వాత అదేంటి గుడ్ మార్నింగ్కి తిప్పి గుడ్ మార్నింగ్ కూడా చెప్పదు అనేసి బహుశా సిగ్గేమో పెళ్ళైన కొత్తేమో అనుకొని కలిసి టిఫిన్ చేద్దామన్నా నువ్వు చేసి వెళ్ళిపో అనేదే. తనే టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతూ పెళ్ళై ఇలా ఒక 15 రోజులు గడిచిందే. ఆ తర్వాత తాళి మార్చే తంతులేవో ఉంటే అవి చేసేసి సూత్రం కూడా మార్చి తాళి గులిసి ఎక్కిచ్చేశారు. ఆ తర్వాత ఒక రోజున షర్మిల రాము దగ్గరకు వచ్చి బావా మనం వేరు కాపురం వెళ్ళిపోదాంగా అనేపాటికి అదేంటి వేరు కాపురం, ఇక్కడ ఏం తక్కువైందని ఏం లేదనే అన్న తర్వాత ఏమీ లేదు ఏం తక్కువైందని కాదు బావా, మనిద్దరం ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాను, నేను ప్రైవసీ కావాలనుకుంటున్నాను, నేను ఇక్కడుంటే ఎవరో ఒకళ్ళు వచ్చిపోతూనే ఉంటారు, అదే మనం వేరే ఉన్నామనుకో ప్రశాంతంగా ఉండొచ్చు అంటే అమ్మేమైపోద్ది అమ్మ ఏమంటదో అనేసరికి అత్తయ్యతో నేను ఆల్రెడీ మాట్లాడాను, అత్త వెళ్ళమనే అంది అనేసరికి వాళ్ళ అమ్మ వైపు చూస్తే అవునరా అది నాకు చెప్పిందే, ఎందుకు మీరు ఇక్కడ ఉండటం పద్దాక వీళ్ళమ్మ నాన్న వాళ్ళు మీ నాన్న చుట్టాలు స్నేహితులు ఎవరో ఒకళ్ళు వచ్చే మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు, అయినా ఈ ఊళ్ళో మనకి ఎన్ని ఇళ్ళు లేవు, ఏదో ఒక మీకు నచ్చిన ఇల్లు తీసుకొని అందులో ఉండండి, అన్నీ ఖాళీగానేగా ఉన్నాయి, అద్దెలకిస్తే పాడవుతాయని మనకేమీ అద్దెలక్కర్లేదని మీ నాన్న అన్నీ శుభ్రం చేయించి విత్ ఫర్నిషింగులతో అలాగేగా ఉంచాం, మొన్న మీ పెళ్ళికి విడుదలిచ్చాక కూడా అన్నీ శుభ్రం చేయించి ఉంచాడు, మళ్ళీ కూడాను మీకు నచ్చిన ఒక ఇంట్లో ప్రశాంతంగా ఉండండి, ఏకాంతంగా సంతోషంగా ఉండండి, చూడమ్మా వాడిని కాస్త తిండి విషయంలో కానీ బట్టల విషయంలో కానీ నువ్వే దగ్గరుండి చూసుకోమంటే నాకు తెలియదా అత్త అన్నాక బాగుండండి అయ్యా నువ్వే మనబాకు అమ్మాయిని అని చెప్పాక నాన్నకి నేను చెప్తే అరుస్తాడంటే నేనే చెప్తాను బావా అనే మాయ బావా నేను ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాము అనే వెళ్ళి తనే మాట్లాడింది షర్మిల. మేనకోడలంటే విపరీతమైన ప్రేమ కారిపోద్ది వామన్ రావుకి చెల్లెల తర్వాత. దాంతో సరే వెళ్ళి ఉండండి అన్నాక వేరు కాపురం వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక నెల రోజుల పాటు మౌనం. ఆ తర్వాత తనే భార్యని దగ్గరికి తీసుకోవాలి, బహుశా ఫస్ట్ నైట్ రోజు దూరం పెట్టానని బాధపడినట్టుంది, ఇక ఇలాగే అయితే గనక తమ లైఫ్ ఇలాగే ఉంటుంది అనే దాంతో ఆ అమ్మాయికి ఎలాగైనా తనే దగ్గరయ్యి తనే క్లోజ్ అవ్వాలనుకొని తనే
ఒక హ్యాండ్ తీసుకుంటే ఏమైందనే దాంతో పొద్దున్నే లేచి వెళ్ళి ఇంట్లో వంటమ్మాయి ఉంటుంది, పని వాళ్ళందరూ ఉంటారు. అయినప్పటికీ తన చేత్తో తనే కాఫీ చేసుకొని తీసుకొచ్చి గుడ్ మార్నింగ్ అంటే ఏం మాట్లాడకుండా కూర్చొని కాఫీ అంటే అలా కాఫీ తాగేసి మళ్ళీ ముసుగు తన్ని పడుకునేది షర్మిల. అంతా దాంట్లో బాత్రూంలో స్నానం చేస్తూ టవల్ మర్చిపోయానంటే పనమ్మాయిని టవల్ అంటిచ్చేయని అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఎంత అన్రొమాంటిక్ ఏంటిది అని సినిమాకి తీసుకెళ్ళే పక్కనే కూర్చొని పెళ్ళాం చేతిలోకి తీసుకుంటే ఇది పబ్లిక్ ప్లేస్ బావా, సరిగ్గా కూర్చో అనేదే. ఏంటిది ఇలా ఉంది, అత్త పెంపకంలో ఇలా తయారైందా ఏంటి అనుకున్నాడు. ఇలా ప్రేమ కోసం తను తప్పించుకోవటం, ఆ అమ్మాయికి తనే క్లోజ్ అవ్వాలనుకోవటం, వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టుకోకపోతే ఏంటిది రోజు చిన్నపిల్లాడిలాగా అనేసేది. ఇలా ఇంకో 2 నెలల కాలం గడిచిపోయే. పెళ్ళయ్యి 3 నెలలు అయిందే. 3 నెలలు అయిన తర్వాత ఒక రోజున ఆఫీస్ నుంచి వస్తూ ఉండగా వర్షం పడే అనుకోకుండా వీళ్ళు స్ట్రీట్ దగ్గరికి వచ్చాక కారు రిపేర్ వచ్చిందే. దాంతో డ్రైవర్ని వెళ్ళి నువ్వు కారు బాగు చేయించుకురా, నేను వెళ్ళిపోతానని ఆ వర్షంలోనే నడుచుకుంటూ వచ్చాడు. వచ్చేసరికి అలా మరదలు చీర కట్టుకొని అటు తిరిగి నిలబడి ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ జుట్టు వెరబోసుకొని ఉండేసరికి గాలికి జుట్టు ఎగురుతూ ముగ్ధ మనోహరంగా ఉంది. వెనక నుంచి చూసేసరికి ఎంతైనా తన భార్య, తను వర్షంలో తడిచొచ్చాడు, చలిగా ఉంది, వయసులో ఉన్నాడు. ఇప్పటి వరకు భార్యనే కాదు ఏ ఆడదాన్ని తను తాకెరగడో. దాంతో ఒక్కసారిగా ఆ అమ్మాయిని అలా చూసేసరికి చాలా కోరిక కలిగింది, ఆశ కలిగింది. ఇక దూరం పెట్టకూడదు, క్లోజ్ అవ్వాలి ఇద్దరు అనుకునే వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఏంటి నేను దూరం పెడుతున్నానన్నా, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉంటావు, పెళ్ళైన దగ్గర నుంచి ఇక నుంచి మన మధ్య ఆ దూరం ఉండదులే, ఆ దూరాన్ని దగ్గర చేసేద్దాం అని కౌగిలించుకుంటే ఒక్క తోపు తోసింది వెనక్కే. అక్కడి నుంచి వెంటనే ఇంకో గదిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి ఏమైందే, ఓ సిగ్గా, ఫస్ట్ టైం అనా, నేనే దూరం పెట్టానని కోపమా అని వెళ్ళి మళ్ళీ దగ్గరికి తీసుకొని తల పట్టుకొని ముద్దు పెట్టుకోబోతే ఒక్క తోపు వెనక్కి తోసి, చెప్తే అర్థం కాదా ఏంట్రా నీకు, మగ పశువా, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు అసహ్యం రా అనే వాటికి బెత్తరపోయాడు. ఒక్కసారిగా ఆ మాటకి రామ ఏంటి నువ్వు మాట్లాడేది అనేసరికి, అవునరా, నువ్వంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఉండదు, నువ్వంటే నాకు నచ్చదు. ఏముందిరా నీలో, మా తమ్ముళ్ళిద్దరిలాగా నువ్వు ఒక నపుంసకుడివే. మా అమ్మ గీసిన గీత మీ నాన్న నీకు ఇంకొంచెం పొడవు చేసి గీస్తే మూసుకొని ఆ గిరిలోనే తిరిగే బృహన్నలగాడివి, హిజ్రాగాడివి, గేఫెలోవే. నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత రంజిత్ అనే ఒక అబ్బాయిని చాలా డీప్గా లవ్ చేశాను. అర్జున్ రెడ్డి ఫేవర్ అనుకో, ఇంకేమైనా అనుకో, ఆ అబ్బాయితో నేను ఫిజికల్గా నేను ఇంటర్మీడియట్ నుంచి నా బీటెక్ అయిన దాకా 6 సంవత్సరాల పాటు కొన్ని వేల సార్లు క్లోజ్ అయ్యాను. వాడితో ట్రిప్పులకి వెళ్ళాను, హోటల్ రూములకి వెళ్ళాను. నా ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో కూడా వాడికి తెలుసు. అంత క్లోజ్ అయ్యాను నేను వాడితో లేచిపోదాం అనుకున్నాను, వాడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మరి నన్నెందుకు చేసుకున్నావు? ఎందుకంటే దరిద్రపు మొహం వేసుకొని నీ బాబు నా అమ్మ కలిసి నిర్ణయించేశారుగా మనిద్దరికీ పెళ్ళి. నువ్వు కాదంటావేమో అనుకున్నాను. ఏరా, నీకు అంత చదువు చదివా ఒక్కతి దొరకలేదా ప్రేమించటానికి? నువ్వు నన్ను చేసుకోవటానికి సరే అన్నావు. అనగానే నా ఇష్టానికి సంబంధం లేకుండా, నన్ను ఒక మాట అడగకుండా వీళ్ళు పెళ్ళి ఖాయం చేసేశారు. మరి నువ్వెందుకు చెప్పలేదు? నేనెందుకు చెప్పి చెడవ్వాలరా? నేనెందుకు మా అమ్మతో తన్నులు తినాలి? నేనెందుకు మీ నాన్నతో మాటలు అనిపించుకోవాలి? నేను అడిగానుగా నిన్ను, నేనంటే నీకు ఇష్టమేనా అని. అవును, నువ్వు అడిగినప్పుడు నేను ఇష్టమని చెప్పక ఏమని చెప్తాను? నువ్వు నేను ఇష్టం లేదని చెప్పానని ఇంట్లో వాళ్ళకి చెప్తే నా మీద నిందేసుకోమంటావా? అదేదో నువ్వే నన్ను చేసుకొని అంటావేమో అనుకున్నాను. నాకు తెలిస్తే నేనేమీ భయపడి ఉండేవాడిని కాదే. పోనీ నాకే ఇష్టం లేదని చెప్పేవాడిని. ఎందుకు చెప్పలేదు నాతో? ఎందుకు చెప్పాలిరా నేను నీతో? నీ వల్లే నువ్వు నా లైఫ్లోకి రాబట్టే
వాడు నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఏమన్నాడో తెలుసా, నాతో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ లైఫ్ అంతా వాడి జీవితంలోకి ఇంకొకళ్ళని రానివ్వనని, ఇంకొకళ్ళకి స్థానం ఇవ్వనని, లైఫ్ లాంగ్ వాడు ఒక్కడే ఉంటాననే నాకు చెప్పి వెళ్ళిపోయాడు. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు ముట్టుకుంటే నా శరీరం మలినమైపోద్దే. నా శరీరం మీద అణువణువు వాడు తాకిన జ్ఞాపకాలతో నేను బ్రతికేలా చేశావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నేను నీకు విడాకులు ఇవ్వను. ఇక్కడి నుంచి నాలో మహానటిని చూస్తావురా. నువ్వు మీ అమ్మకి చెప్పకూడదు, మీ నాన్నకి చెప్పకూడదు, మా అమ్మ వాళ్ళకి చెప్పకూడదు. ఒకవేళ కాదు కూడదని నువ్వు చెప్పినా, నువ్వు డివోర్స్ ఇవ్వాలనుకున్నా నేను ఇవ్వను. నువ్వు చెప్పినా ఏమనరు, అడ్జస్ట్ అయిపోయి నేను నాతోనే కాపురం చేయమంటారు. బయట ప్రపంచానికి నువ్వు చెప్పుకోలేవు. కాదు కూడదు అని నా ఒంటి మీద చెయ్యేసి నాతో క్లోజ్ అవ్వాలనుకుంటే ఓపెన్గా చెప్తున్నానురా, వాడు నాతో ఎలా క్లోజ్ అయ్యాడో నీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి నిన్ను అలాగే క్లోజ్ అవ్వమంటాను. అవుతావా నాతో? ఒక విషయం చెప్పమంటావా, నువ్వంటే నాకు పరమ అసహ్యం. నిన్ను చూస్తేనే నాకు తేళ్ళు జెర్లు పాకుతున్నాయి. నాకు అసలు నువ్వు వద్దు. నేను నీతో ఇదే ఇంట్లో ఉంటాను, కానీ నీ భార్యగా నీ పక్కనుంటానేమో కానీ నీ ఒళ్ళోకి మాత్రం రాను అనేసరికి, అలాంటప్పుడు వేరు కాపురం ఎందుకు తెచ్చావు? అదేదో నీ ప్రైవసీ కోసం తెచ్చానని నువ్వు ఎక్స్ట్రా ఫీల్ అవ్వకో. అక్కడుంటే మీ నాన్న పిచ్చి కుక్కలా వాగుతూ ఉంటాడు, వాడి ఇల్లంతా తిరుగుతాడు. నువ్వు నేను క్లోజ్గా ఉండట్లేదని నీ అమ్మకో నీ బాబుకో తెలిస్తే, నా అమ్మకు తెలిసి ఇప్పుడు అదో పెద్ద రచ్చ అవుద్దే. అందుకే నా ప్రైవసీ కోసం వచ్చేసాను నేను ఇక్కడికే, గెట్ లాస్ట్ అనేసిందే. అన్న తర్వాత ఆ అబ్బాయి ఒక్కసారిగా షాకులోకి వెళ్ళిపోయే అలా వెళ్ళి గదిలో కూర్చుండిపోయాడు. ఎన్నో ఆశలు కలలతో పేర్చుకొచ్చుకున్న అందమైన జీవితం కుప్పకూలిపోయే అహత్పాతాళానికి వెళ్ళిపోయినట్టు అనిపించే, జీవితం అంతా అంధకారం కమ్మేసినట్టు అనిపించి ఏమీ అర్థం కాలేదు. అంతా దాంట్లో ఆఫీసులో కూర్చున్నాడు. 1 రోజుల కాలం గడిచిపోయింది. ఆలోచించుకున్నాడు, ఒక మగాడు తప్పు చేస్తే పెళ్లికి ముందు ఒక ఆడదాంతో కాలు జారితే పాపం ఆడపిల్లలు పెళ్లి చేసుకుని జీవితంలో సర్దుకుపోవట్లేదా? వాళ్ళెవరికి చెప్పుకుంటున్నారు? అమ్మెప్పుడు అనేదే, మీ నాన్న మా భార్యాభర్తల మధ్య ఏది జరిగినా మీ అత్తకి చెప్పేవాడయ్యా. భార్యాభర్తల మధ్య ఏది జరిగినా మూడో వ్యక్తులకి, తల్లిదండ్రులే అయినా, అత్తమామలే అయినా, అన్నదమ్ములే అయినా, స్నేహితులే అయినా చెప్పకూడదు. అలా చెప్తే ఆ భార్యాభర్తల బంధం వీక్ అయిపోద్ది, నలుగురు 4 రాళ్ళేసే విధంగా మాట్లాడతారు అని. ఈలోపు తన ఫ్రెండ్స్ వచ్చారు. పెళ్ళిళ్ళు చేసుకుని భార్యలతో ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటూ కొంతమంది వైఫులు కన్సీవ్ అయ్యారని, పార్టీలు ఇస్తున్నామని ఆనందంగా ఉన్న వాళ్ళ జీవితంలో ఉన్న సంతోషం తన బ్రతుకులో లేదు. ఇప్పుడు ఇలా జరిగిందని తన ఫ్రెండ్స్కి చెప్తే ఓపెన్గా 2 సలహాలు ఇస్తారు. ఒకటి, అది ఎటు విడాకులు ఇవ్వనంది నీ మరదలు, నువ్వే శుభ్రంగా సెకండ్ సెటప్ పెట్టి నీ లైఫ్ నీకు నచ్చినట్టు బతుకు మామా అనే. ఆ పని తనెటూ చేయలేడు. అదేదో తన భార్యనే తను మార్చుకుంటే ఇప్పుడు అమ్మకి ఈ విషయం చెప్తే దిగులతో గుండె పగిలి చచ్చిపోద్దే. ఇప్పుడు నాన్నకి చెప్తే నానా రచ్చ చేస్తాడో. బలవంతంగానైనా మరదలతో తన్నే కాపురం చేయమనమనే తన ఒంటి మీద చెయ్యేయిస్తారు. అప్పుడు తను నిజంగా మరదల శరీరం కోసం పెళ్లి చేసుకున్నట్టే అయిపోద్ది. కానీ ఎంతో ఆశ కలుగుతోంది, కోరికలు కలుగుతున్నాయి. వయసుకు వచ్చాడు తను, తనకి భార్య కావాలనిపిస్తుంది, క్లోజ్గా ఉండాలనిపిస్తుంది, ప్రేమను అనుభవించాలనిపిస్తుంది. తన జీవితమే ఎందుకు ఇలా అయిపోయిందే? ఆఫీసులో చుట్టూ చూస్తున్నాడు. ఆఫీసులో ఉన్నవాళ్ళు చాలామంది పెళ్ళయిన తర్వాత భార్య అలా సెలవు పెట్టి వెళ్తే భర్త, మాకు మా అమ్మగారు వచ్చారని ఫోన్ వచ్చింది, స్టేషన్కి వెళ్ళాలని లీవులు పెట్టి వెళుతున్నారు. భార్యలతో క్లోజ్గా ఉండే సినిమాకి వెళ్తే సినిమా హాళ్ళ దగ్గర కనపడుతున్నారు. గంటలు గంటలు ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారు, మల్లెపూలు ఎత్తుకెళ్తున్నారు. తన బ్రతుకేంటి ఇలా అయిపోయిందని అర్థం కాక, పర్వాలేదు తన మరదల్నే తను క్షమించగలడు, అర్థం చేసుకోగలడు. తనే క్లోజ్గా ఉండి ఆమెను మార్చుకోవాలి, దగ్గరికి తీసుకోవాలి. ఆమె ప్రేమించిన వాడు ఇప్పుడు ఆమె జీవితంలో లేడో, ఏమయ్యాడో కనుక్కోవాలి. అవసరం
ఇష్టమైతే ముందు వాడిని వెతికి తీసుకురానన్నా తీసుకొస్తే ఈ ప్రాబ్లంకి సాల్వేషన్ వస్తుందేమోనని వెళ్ళి షర్మిలని డీటెయిల్స్ అడిగాడు. చెప్పింది. పిచ్చోడు తిరిగినట్టు ఆ అడ్రస్లు మొత్తం పట్టుకొని వెతికి 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 ఎక్కడా కనిపించలేదంట అని చెప్పాడు. నువ్వు దరిద్రం వల్లే నా జీవితంలోకి వచ్చాక వాడు ఇంకెందుకుంటాడ్రా నా బ్రతుకులో అనే నానా బూతులు తిట్టిందే. ఆ అబ్బాయిని కొట్టింది, కొరికింది, గిల్లింది, గిచ్చిందే. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచే రాము లైఫ్ దుర్భరంగా మారిపోయిందే. రాముకి హెల్త్ బాగోలేదు, విపరీతమైన జ్వరం వచ్చిందే. కనీసం చచ్చాడా బ్రతికాడా అని కూడా షర్మిల పట్టించుకోలేదు. పనమ్మాయి బ్లూ షీట్లో బిళ్ళలేగా బాబు జ్వరం బిళ్ళలని నోట్లో వేసిపోయిందే. తను ఒకరోజు అనుకున్నాడు తనకు బాగోపోతే తన భార్య తల్లడిల్లి పోవాలని, తల్లిలా తనని చూసుకోవాలనే. కనీసం పలకరించే దిక్కు కూడా లేనట్టు అయిపోయిందా జీవితం అనిపించి దుఃఖం పొంగుకొచ్చేసిందే. అయినా సరే తనే తన భార్య క్లోజ్ అవ్వాలనుకొని వెళ్ళి భార్య దగ్గర కూర్చున్నాడు. చూడు, నీకు విషయం చెప్తాను. ఇప్పుడు ఈ విషయం అంతా తెలిస్తే మీ ఇంట్లో మా ఇంట్లో పెద్ద రచ్చ అవుద్దే. నేను నీ ప్రియుడి కోసం వెతకని చోటంటూ లేదు, కానీ అతను ఎక్కడా దొరకలేదు. జీవితంలో ఒక్కోసారి మనం చాలా అనుకుంటాం, ఆ అనుకున్నవన్నీ జరగకపోవచ్చు. అతను కూడా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని బహుశా మూవ్ ఆన్ అవ్వాలనుకున్నాడేమో. లైఫ్లో జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు అతనితో కాలు జారావనో, నువ్వు అతనితో ఎందుకు కులికొచ్చావనో, నువ్వు తప్పుడు దానివనో జరిగిపోయిన నీ గతం గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. లైఫ్కి మన ఇద్దరం కలిసి ఇంకొక ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు, మన ఇద్దరం ఎందుకు కలిసి హ్యాపీగా ఇంకొక అడుగు వేయకూడదు అనేసరికి ఎలా కనపడుతున్నానరా నేను నీకనే ఆ అబ్బాయిని తోసేసి గిల్లి గిచ్చి కొరికి కొట్టి ఏడిసి జుట్టంతా పీకేసుకొని నా వాడు ఇంకో పెళ్లి చేసుకోడు, నేనే ఇంకో పెళ్లి చేసుకున్నాను, నా వాడిని మోసం చేశానని, నీ వల్లే ఇదంతా జరిగిందని శాడిస్ట్లా సైకోలా బిహేవ్ చేసి పెద్ద పెద్దగా రంకెలు పెట్టి ఏడుస్తూ నీకు నా శరీరం మీద మోజుంది, నాతో పక్క పంచుకోవాలనుకుంటున్నావు నువ్వు అనేసరికి అసహ్యం వేసి తన లగేజ్ తీసుకెళ్ళి పక్క గదిలో పెట్టేసుకున్నాడు. ఆ రోజు నుంచి ప్రతి క్షణం బాడీ క్లోజ్ అవ్వాలని చూసేవాడు. పొద్దున్నే టీ కాఫీ ఎత్తుకెళ్ళి లేపితే అవి మొత్తం ముఖాన కొట్టేదే. భోజనం తినిపించబోతే పెట్టే ప్రతి ముద్ద కాండ్రించి థూ 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 అని ఆ అబ్బాయి ముఖం మీద ఊసేదే. పూలు తీసుకొస్తే ఆ పూలన్నీ తుంపేసి పోసేసేదే. పోనీ బయటికి తీసుకెళ్దామని గిఫ్ట్లు అవన్నీ ఇప్పిస్తే అన్నీ కొని పెళ్లి చేసుకున్నందుకు ఒక హస్బెండ్గా ఇదంతా నీ రెస్పాన్సిబిలిటీ, ఓవర్ యాక్టింగ్ చేయకి ఇలా నాకు క్లోజ్ అవుదామని అనేసేది. పోనీ తనే కొనుక్కొస్తే ఆ కొనుక్కొచ్చినవన్నీ తీసుకెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టి నువ్వు కొనుక్కొచ్చేదేంట్రా మై ఫుట్ నాకు అనేసి వెళ్ళిపోయేదే. ఎలాంటి విలువ ఇచ్చేది కాదు, అసలు పట్టించుకునేది కాదు. తనేవాడు ఉన్నాడనే నానా బూతులు తిట్టేది, తాగేదే, తాగినప్పుడు కొట్టేదే, వాంతులు చేసేసుకునేది, నానా రగడా చేసేది. ఒక రోజున ఇలాగే తప్పతాగే వాంతులు చేసుకొని పడిపోయిందే. ఆ తర్వాత జ్వరం, మోషన్స్ పట్టుకున్నాయి. ఆ మోషన్స్ పట్టుకోవటమేమో కానీ బట్టల నిండా కక్కొని మోషను ఒళ్ళంతా మంచం నిండా బాత్రూమ్ నిండా చేసేస్తే ఎవరైతే కడుగుతారో పనివాళ్ళు కూడా ముక్కు గుడ్డడ్డం పెట్టుకొని వెళ్ళిపోతే తనే ఇక పక్కకి తిరిగి పనమ్మాయిని రమ్మనమని సాయం తీసుకుని బట్టలు మార్పిచ్చి బెడ్షీట్లన్నీ తనే తీసేసి బాత్రూమ్ అంతా కడిగి వాంతులన్నీ ఎత్తిపోసి అంతా సేవ చేశాడు. భోజనం తనే తినిపించాడు. తగ్గేంత వరకు తింది, బాగానే ఉందే. తగ్గిన దగ్గర నుంచే అప్పుడేదో నాకు ఒంట్లో బాగాలేదని తిన్నానరా కుక్క, మళ్ళీ నువ్వు పెడతావా అని అన్నం పళ్ళెం కాలుతో తన్నింది. వచ్చే అన్నం అంతా ముఖాన పడిందే. పని వాళ్ళంతా చూస్తూ ఇడ్డూరంగా ఆశ్చర్యంగా బయట కూడా రకరకాలుగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఎంత దాంట్లో ఇక వామన్ రావు సుమతిని తీసుకుని వానతి త్రినాథరావుని కొడుకుల్ని తీసుకొని వచ్చినప్పుడు మహానటిలా తెగ నటించేదే. బావా ఇదిగో ఈ ముద్ద తిను అని పెడితే గొంతు దిగేది కాదు. అంతా దాంట్లో వాళ్ళ ముందు నటించి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక నువ్వు సంతోషంగా ఉన్నావు కాయ్యా అంటే ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు వాళ్ళమ్మకి. ఉన్నానమ్మా అనేవాడు. అలాగే అంటాడులే అత్త, బావకి ఏమైంది అనేస్తే మీ ఇద్దరు బాగున్నారుగా అంత
అంతకన్నా నాకేం కావాలే అనుకునేది ఆవిడ. ఎంత దాంట్లో ఈ నరకం, ఈ చిత్రవద, ఈ క్షోభ తను ఇక్కడుండి భరించలేకపోతున్నాడో. ఒక రోజున ఎలాగైనా సరే అర్థం చేసుకుంటుందని క్లోజ్ అవ్వాలని దగ్గరికి వెళ్ళాడు. మరదల దగ్గరికే వెళ్ళేసరికి లాగిపెట్టే ఒక్కటి తీసింది. మగాడు ఎన్నాళ్ళు భరిస్తాడు? దాంతో తిప్పి ఒక్కటేశాడు. వేసేసరికి నన్నే కొడతావంట్రా అనే ఆ అబ్బాయి షర్ట్లన్నీ చించేసి, ప్యాంట్లన్నీ చించేసి, ఫోటోలన్నీ పగలగొట్టేసి, పెట్రోల్ పోసి తగలబెట్టే, ఇల్లంతా నానాయాగి నానా చండాలం చేసే, నువ్వు నాకు వద్దని, నాకు అక్కర్లేదని, నేను నీతో కాపురం చేయనని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? నువ్వంటే నాకు అసహ్యమని, నువ్వు ఈ నరకం అనుభవించాలని పిచ్చి పిచ్చిగా వాగేసరికి ఇక ఒక్కటే మౌనంలోకి వెళ్ళిపోయాడు. ఆ మౌనం అలా రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారుతూ 4 సంవత్సరాల కాలం, 25 ఏళ్లకు పెళ్ళయింది తనకే. 25 అలా వచ్చాయో లేదో, వచ్చిన వెంటనే పెళ్లి చేసుకున్నాడు. 4 ఏళ్ల కాలం ఇప్పుడు 28 కూడా నిండి 29 గడుస్తూ పోతున్నాయి తనకే. ఇంతవరకు జీవితంలో వర్జిన్గానే మిగిలిపోయాడా? ఒక సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. బయట ప్రపంచాన్ని చూస్తుంటే తనకి మైండ్ పనిచేయటం లేదు. పోనీ ట్రిప్పుకు తీసుకెళ్దాం అనుకున్నాడు, వచ్చిందే. తన వడికి సెల్ఫ్ ఎంజాయ్ చేసిందే. సినిమాకి తీసుకెళ్ళినా అంతే, వేరే సీట్లో కూర్చుంటదే, పట్టించుకోదో. కారులో బ్యాక్ సీట్లో కూర్చుంటుంది. తనేదో డ్రైవర్ అయినట్టు ప్రతి విషయంలో నరకం అయిపోతుంది, హింస అయిపోతుంది. ఒక్కోసారి కోపంలో తను ఎలా బిహేవ్ చేస్తుందంటే, కూర్చొని అన్నం తింటున్న అబ్బాయి మొహం నిండా అన్నం కూరలు కొట్టేసి, ఆ అబ్బాయి బట్టలన్నీ చించేసి, ఆ అబ్బాయి బెడ్ అంతా కోసేసి, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంది. దాంతో ఈ నరకం తట్టుకోలేక ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను సెకండ్ బ్రాంచు వేరే ఊర్లో ఉంది కదా, నేను అక్కడికి వెళుతున్నాను. నేను ఇక మీదట ఇక్కడికి రాను. ఇక్కడ అమ్మ నాన్న కానీ మీ అమ్మ వాళ్ళు కానీ అడిగితే నేను మేనేజ్ చేసుకోగలనులే, నేను తెలివైన దాన్నే. పొద్దున్నే లేచి నీ దరిద్రపు మొహం చూస్తే అసహ్యం వేస్తుంది, వెళ్ళు మళ్ళీ రాకు అనేసరికి దూరంగా ఉంటేనైనా తన విలువ తెలుస్తుందేమోనని వేరే చాలా దూరంలో ఉన్న సెకండ్ బ్రాంచ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక సెకండ్ బ్రాంచ్ వాళ్ళు ఎప్పుడూ రాని సార్ వచ్చారని అటెంటివ్గా వర్క్ చేయటం మొదలుపెట్టారు. రోజు ఫోన్ వైపు 1,00,000 సార్లు చూసుకునేవాడు. ఫోన్ చేస్తుందేమో, బావా నువ్వు లేకపోతే లోన్లీగా ఉందంటదేమో, నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నాను రావచ్చుగా బావా అంటదేమో. ఒక్క కాల్, ఒక్క మెసేజ్ అనే పిచ్చోళ్ళ ఎదురు చూసేవాడు. ఏ రోజు ఆ కాల్ లేదు, ఆ మెసేజ్ లేదు. ఆఫీసులో అందరూ జంటలుగా పార్కింగ్లో వెళ్ళటం, బయటికి వెళితే జనాలందరూ జంటలుగా కనపడటం. తను టీవీ చూడటం మానేసి 5 సంవత్సరాల కాలం అయిపోయింది. ఎప్పుడైతే మరదలు తన జీవితంలోకి వచ్చిందో అనవసరమైన కోరికలు కలుగుతాయేమో అనే దాంతో సినిమాలు చూడటం మానేశాడు, టీవీ చూడటం మానేశాడు. చివరికి కార్టూన్లో టామ్కి జెర్రీకి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారు, అవి చూసిన ఫీలింగ్స్ వస్తాయేమోనని అవి చూడటం కూడా మానేశాడు. ఎంత దాంట్లో ఇక్కడ వాళ్ళకు ఒక పెద్ద విల్లా ఉంది. ఆ విల్లాలో తనొక్కడే ఉంటాడు ఒంటరిగా. పనమ్మాయి ఉంది, వంటమ్మాయి ఉంది, వస్తారు, వండేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. అలాగే ఆ రోజు కూడా వంటమ్మాయి బాబు వంట అయిపోయిందన్నాక అన్నాడు. పనమ్మాయి పనంతా అయిపోయింది బాబు గారు అన్న తర్వాత బయట వర్షం పడేలాగా ఉంది, వెళ్ళమా బాబు అంటే వెళ్ళమన్నాడు. ఎందుకో మనసేమీ బాగాలేదు. వీకెండ్ ఏమో ఆ రోజు ఫ్రైడే, సాటర్డే, సండే ఆఫీస్ కూడా లేదు. అలా కూర్చున్నాడు. మనసు ఏ పుస్తకం చదువుతున్నా తన జీవితమే గుర్తొస్తుంది తప్ప దేని మీద లగ్నం చేయలేక వెళ్ళి టేబుల్ మీద చూస్తే ఎందుకు ఏమీ తినాలనిపించలా. తనకి హాట్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. బయట వర్షం మొదలైందే, అదన్నా చేసుకొని తాగుదామని అన్నీ తీసి అక్కడ పెట్టుకొని స్టార్ట్ చేస్తూ ఉండగా ఠంగ్ ఠంగ్ ఠంగ్ను బెల్లు మోగింది. ఎవరు ఈ టైంలో అని వెళ్ళి తలుపు తీసి చూశాడు. ఎదురుగా వైట్ కలర్ డ్రెస్సులో ఒక అమ్మాయి హెయిర్ లీవ్ చేసుకుని సింపుల్గా ఉండేవే ఈ మధ్య వచ్చే ఫ్యాషన్ జ్యువెలరీలోనే కొంచెం పెద్దగా ఉండే పర్ల్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఒక స్టోన్ స్టిక్కర్ పెట్టుకుని బాగా ఆ అమ్మాయి గ్లాసీగా ఉండే లిప్స్టిక్ కళ్ళకు కాటుగా పెట్టుకుని చూడటానికి చామంచాయిగా ఉన్న మనిషి చక్కగా అట్రాక్టివ్గా అందంగా ఉందే. ఎవరు కావాలి అని అడిగితే అది అంటే
నేను ఇక్కడే ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు కొంచెం మా స్కూల్లో వర్క్ ఉందని లేట్ అయిపోయింది. వస్తూ ఉండగా నా స్కూటీ రిపేర్ వచ్చింది. స్కూటీని ఒక దగ్గర పెట్టి నడిచి వెళదాం అనుకునేలోపు వర్షం పెరిగిపోయింది, చీకటి పడిపోతుంది. నేనేమో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటాను, వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది. అందుకనే కంగారు అనిపించి వర్షం తగ్గిందాకా కాస్త ఇక్కడ ఉండొచ్చా, నా ఫోన్ తడిచిపోయింది, పైగా సిగ్నల్స్ కూడా వస్తున్నట్టు లేవో, మీ ఫోన్ ఇస్తారా, ఒకసారి మా వార్డెన్ మామ్కి ఫోన్ చేసుకుంటాను అనేపాటికి ముక్కు మొహం తెలియని వాళ్ళని ఎలా లోపలికి రానివ్వాలనే అలా ఆపాదమస్తకం చూస్తూ నిలబడిపోయాడు రాము. దాంతో అయ్యో నేనేం దొంగని కాదండి, నేను ఏ దండుపాలెం బ్యాచో అనుకోకండి అని ఐడి కార్డు తీసి చూపించింది. చూసిన తర్వాత ఆడపిల్ల అలా బయటే నిలబడి అడిగి అంతా తను కాదంటే పద్ధతి కాదని లోపలికి రమ్మనమన్నాడు. ఆ అమ్మాయి అలా లోపలికి రాగానే ఫోన్ అని చేతికిచ్చాడు. సిగ్నల్ లేదుగా అన్నాక ఓ చూడలేదు అని ఆ ఫోన్ తీసుకున్నాక ఆ అమ్మాయి లోపలికి వచ్చి అలా కూర్చోవచ్చా, కూర్చోండి, ఫీల్ లైక్ హోమ్ అన్నాడు. అన్న తర్వాత అమ్మాయి తడిచిపోయి ఉందని టవల్ అనేసరికి థ్యాంక్ యూ అని వాటర్ అన్నాడు. హాట్ వాటర్ ఇస్తారా అంటే వెదర్ బాగాలేదు, తుమ్ములు వస్తున్నాయి అనేసరికి హాట్ వాటర్లో తను తులసి లీవ్స్ ఉంటే వేసి ఇచ్చాడు. థ్యాంక్ యూ, మీరు చాలా తెలివైన వారండి అనేసరికి ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత తను హాట్ చాక్లెట్ చేసుకుంటూ ఒక్కడే ఎలా చేసుకుంటాడని ఆ అమ్మాయికి కూడా ఇచ్చేసరికి థ్యాంక్ గాడ్, ఎంత ఆకలిగా ఉందో తెలుసండి అన్నట్టు మీ పేరేంటి, రామకృష్ణ, ఓ నా పేరు మధు అని అనేసరికి ఓ అన్నాక నేను నమ్మలేదు కదా మీరు వర్క్ చేస్తున్నానంటే అనేసరికి అలాంటిదేమీ లేదు, ఇక్కడ ఓ స్కూల్లో చేస్తున్నానండి అన్నాక ఓ ఏ సబ్జెక్ట్ చెప్తారో, 10th వరకు మ్యాథ్స్ చెప్తానండి, 40K నా శాలరీ, మ్యాథ్స్ కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్టే కదా అన్నాక ఓహో అన్నాక మీరు మాది ఇక్కడ బిజినెస్ ఉందిలే అన్నాక ఓ బిజినెస్ మ్యానా మీరు అన్నాక ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫ్రెష్ అవ్వచ్చా అన్న తర్వాత ఓకే అని రూమ్ చూపించాడు. గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తే ఆ అమ్మాయి బట్టలు మార్చుకుందాము, ఆ తడి బట్టల్లో వణుకు వస్తుంది ఆ అమ్మాయికే, మళ్ళీ లేనిపోయింది ఏ జ్వరమో వస్తుంది మాయరోగం, ఆ అమ్మాయికి అసలే చలి పడదు. దాంతో బట్టలు ఏమైనా ఉన్నాయా అని అడుగుదాం అనుకుంటే ఆడాళ్ళు ఎవరు కనపడలేదు. సరేలేమనమని వార్డ్రోబ్లో చూస్తే రామువే అంతకుముందు కింద రూమ్లో తను పడుకున్నప్పుడు 4 జతలు ఇక్కడ పడేసి ఉన్నాయి నైట్ డ్రెస్సులు, ఆ అమ్మాయి ఇక్కడున్నాయి నేను వాడుకోవచ్చా అనేసరికి ఏ ఫేస్ వాష్ ఏ టవలో అనుకొని ఓకే అన్నాడు. ఆ అమ్మాయి వెంటనే ఫ్రెష్ అయ్యి స్నానం చేసి అక్కడే ఉన్న రాము ప్యాంటు అలాగే షర్టు వేసుకుని బెల్ట్లు పెట్టుంటే ఒక బెల్ట్ పెట్టుకొని బయటకు వచ్చిందే. దాంతో ఆ అమ్మాయి వైపు చూసే ఇది మీ డ్రెస్సేననుకుంటానండి అనేసరికి అవును అన్నాక ఇంపార్టెంట్ క్లాతింగా, పోనీ తీసేసి నా బట్టలే వేసుకోనా అంటే నాకు చలి పడదు, అవి మరీ తడిచిపోయి నీళ్లు కారిపోతున్నాయి అందుకే ఈ వేసుకున్నాను అంటే ఇట్స్ ఓకే అన్నాక ఆ అమ్మాయి వైపు చూసి నవ్వొస్తే అంటే మీది ప్యాక్ బాడీ అనుకుంటా, నాది పిట్ట బాడీ కదా అనేసరికి ఇదిగోండే ఇలా లూజ్ అయిపోయింది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ అన్న తర్వాత అన్నాడు. అనేసరికి మీరేంటి అన్నిటికీ ఊహు అని అలా మాట్లాడతారో, నేను చూడండి పిల్లలతో వాగుడుగాయలా లొడా వాగుతూనే ఉంటా, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నాకు ఇలా ఉంటే మనుషులు ఏదోగా ఉంటుంది అన్నాక నాకు ఆకలేస్తుంది అని టేబుల్ మీద గుమగుమలాడుతూ వండే ఉన్నాయిగా తినొచ్చా అనేసరికి అన్నాడు. సగం బడ తిన్నాక నేను ఒక్కదాన్నే కంపెనీ లేకుండా తిన్నో, క్లాసులో పిల్లలు ఉంటారు, హాస్టల్ దగ్గర పక్క రూముల్లో ఉండే అమ్మాయిలు ఎవరో ఒకళ్ళు తింటూనే కనపడతా ఉంటారు, ఒకదాన్ని తినాలంటే ఏదోగా ఉంది, మీరు తింటారా అనేసరికి కూర్చునే 2 ముద్దలు తిన్నాడు. మీరు చేసిన హాట్ చాక్లెట్ ఏముందండి, వెరీ ఎమ్మీగా ఉంది తెలుసా అని దాని టేస్ట్ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుందని నాలుగుతో ఆ అమ్మాయి పెదాలు తడుపుకుంటున్నట్టు స్పృశించుకునేసరికి అలా చూశాక తప్పు తను అలా చూడకూడదు అనుకుని కళ్ళు తిప్పేసుకున్నాడు. ఈ
ఈలోపు ఆ అమ్మాయి వెళ్ళి చూస్తే ఈ వర్షం తగ్గేలా లేదండి బాబు అనుకున్న తర్వాత ఈలోపు వాళ్ళ ఇంట్లో కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత అదేంటి ఇంటింట్లో ఇన్వర్టర్ జనరేటర్ లేదా, రిపేర్ వచ్చింది అనేసరికి ఓ క్యాండిల్ వెలిగించుకుందాం అన్న తర్వాత ఏం తోచట్లేదు, కరెంటు లేదు, ఏదైనా గేమ్ ఆడుకుందామా అనేసరికి ఏం గేమ్ అన్నాడు. అంటే మీ ఇంట్లో ఏం గేమ్స్ ఉన్నాయి అని ఆ అమ్మాయి వెతుకుతూ ఉంటే పోనీ బుక్స్ చదువుకుంటాను అన్నాక ఒక వార్డ్రోబ్ ఓపెన్ చేశాడు. అన్ని బోర్డింగ్ బుక్స్. ఏం చదువుతాం ఇవన్నీ రొమాంటిక్ నావెల్స్ అయితే మన ఏజ్ వాళ్ళు చదువుకున్నా కొంచెం బాగుంటుంది అన్నట్టు మీ ఏజ్ ఎంత అనేసరికి 29 అన్నాడు. ఓ నీది అనేసరికి ఎంత అనేసిందే. అన్న తర్వాత ఆహా అంటే ఇక్కడ జింగా గేమ్ ఉంది, పోనీ ఇది ఆడుకుందామా అనేసరికి అంటే ఏంటి అంటే అలాగే అన్న తర్వాత తీసుకొచ్చి అలా టేబుల్ మీద క్యాండిల్స్ పెట్టి జాగ్రత్తగా తీయాలి బ్రిక్స్ అని దాని మీద ట్రూత్ డేరు అవన్నీ రాసుండే. కాసేపటి తర్వాత రాముకేమో నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఏ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఎంతమంది ఉన్నారు, నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు అన్నాడు. అన్న తర్వాత బోరింగ్ ఆన్సర్స్ అన్నాక ఆ అమ్మాయి తన గురించి తను సెల్ఫ్ చెప్పమని వచ్చేసరికి గేమ్లో చీట్ చేయకూడదు చెప్పేస్తాను అని నేనేటు మళ్ళీ మిమ్మల్ని కలిసేది లేదు, నా గురించి చెప్పినంత మాత్రాన పోయేదేముందిలే అనే. నాకు అమ్మా నాన్నలు లేరు, అసలు అమ్మా నాన్నలు ఎవరో నాకు తెలియదు, ఎవరో తీసుకొచ్చి ఒక ఆర్ఫన్లో బయట ఉయ్యాల్లో పడేసి పోయారంట. పాపానికి పుట్టానో పుణ్యానికి పుట్టానో తప్పుకే పుట్టానో అక్కర్లేదనుకుంటే పుట్టానో, నా కులం ఏంటో మతం ఏంటో అమ్మా నాన్నలు ఎవరో నాకు తెలియదు, అక్కడ పడేశారు పోయారు. ఆ తర్వాత ఒక వయసు వచ్చాక ఆర్ఫన్లో ఉన్నాను. ముందు అక్కడికి వచ్చిన పిల్లల అమ్మా నాన్నలు దానాలు ధర్మాలు చేయాలని వచ్చేవాళ్ళని చూసే బాధ అనిపించేది. అమ్మలేదే నాన్నలేడే నాకెవరూ లేరే అనిపించేదా. తర్వాత ఏడ్చి మాత్రం చేయగలిగింది ఏముందని ఆ లైఫ్కి అలవాటు పడిపోయాను. అంతా దాంట్లో బాగానే చదివేదాన్ని, నాకు స్కాలర్షిప్ కూడా వచ్చేదే. అవును మీరేం చదివారు, MBA అన్నాడు. ఓ బిజినెస్ అంటే అందుకే నా అంత ఇష్టం అనేసరికి నవ్వేసి ఏం మాట్లాడలేదు. ఆ తరువాత ఇక చదువుకుంటూ అలా డిగ్రీ చేశాను, PG చేశాను, మ్యాథ్స్లోనే చేశాను. మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత ఇంకా ఆర్ఫన్లో ఉండాలనిపించలేదు, బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి ఏదైనా ఫ్లాట్ తీసుకుందామా అని ఆలోచిస్తే నా ఒక్కదాని కోసం మళ్ళీ బోరుమంటూ ఉంటుంది. ఫ్లాట్ ఎందుకు లెమ్మనమని ఒక ఉమెన్స్ హాస్టల్లో చేరాను. అంతా దాంట్లో కూడా పొద్దున్నే లేస్తాను, రెడీ అవుతాను, ఏదో ఒకటి నచ్చితే టిఫిన్ అక్కడ తింటాను, లేదంటే ఏ బండి దగ్గర టిఫిన్ ప్యాక్ చేంజ్ చేసుకొని స్కూల్కి వెళ్తా. పిల్లలతో కలిసి బయట నుంచి లంచ్ తెప్పించుకొని తినేస్తాను. సాయంత్రం దాకా టైం పాస్ అయిపోద్ది. ఆ తర్వాత 4 హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటాను. మ్యాథ్స్ కాబట్టి ఒక్కో చోట 5-6 పిల్లల్ని వాళ్ళే గ్యాదర్ చేసి ఉంచుతారు. ఒక్కొక్కళ్ళకి 10,000 దాకా తీసుకుంటాను. అలా సేవింగ్స్ చేసుకున్న డబ్బులు, నా శాలరీలో సేవ్ చేసుకున్న డబ్బులు కాసినున్నాయి. అవన్నీ పెట్టి నేనే ఒక ప్లాన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుండి మాత్రం చేయగలిగిందేముంది, దాంతో అబ్రాడ్ వెళ్ళిపోదాం, మాస్టర్స్ చేసుకుందాం, ఇంకా అక్కడే సెటిల్ అయిపోదాం అనే. ప్రేమంటే పెళ్ళంటే ఎందుకో భయం. ఆల్రెడీ కాలేజ్లో చాలామంది చెప్పారు. చెప్పిన ప్రతి చెత్త వెధవా అనుకునేది ఒకటే, నేను అనాథని దిక్కులేని దాన్ని కాబట్టి తొక్కేయొచ్చని, నా జీతం నొక్కేయొచ్చని. చూడటానికి బాగానే ఉంటారు అంటారులేండి, బాగానే ఉంటానా నేను అనేసరికి ఆ అమ్మాయి నిజంగా బాగుందని తనేం మాట్లాడలా. దాంతో ప్రతి ఒక్కడు వాడేద్దాం అనుకునేవాడే. కొందరు వాళ్ళ అమ్మల కాళ్ళ కింద నేనైతే పడుంటానని ఆనంద్ సినిమాలో రూప గురించి చెప్పినట్టు నీ చెప్పు చేతల్లో ఉంటుంది, అణిగి మణిగి ఉంటుంది అని చెప్పిన వెధవలే. రూప కాంప్రమైజ్ అయి చీరన్నా మార్చుకుంది, నేను చెప్పుతో కొడతానన్నాను. అలా ఎవడూ లేడు లైఫ్లో, ఇలా చల్తాహే జీవితం అనేసరికి ఇంత బాధ మనసులో పెట్టుకొని కూడా అలా ఎలా ఉండగలరు ఆనందంగా అని అడిగాడు
రాము. ఎవరికి లేవండి బాధలు, చాలామందికి ఉంటాయి బాధలు. ఎవడు బయటికి చెప్పుకుంటాడో, కొంతమందికి ఒక వెకిలితనం ఉంటుంది. మన బాధ 10 మందికి చెప్పుకొని వాళ్ళ జాలి సానుభూతి పొందేస్తే మనకేదో ఒరిగిపోద్దనే. కానీ నిజానికి వాళ్ళు ఇంకో 10 మందికి మన గురించి ఏకి మనక్కడ ఏదో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు మన్నేదో మెయిన్ ఫిగర్ని చేసేసి మాట్లాడుకోవటానికి ఒక టాపిక్ మందే చేసి జోకులు పేల్చుకుంటూ ఉంటారు. అసలు ఎవరికైనా మనం ఎందుకు చెప్పాలి? ఏదైనా చెప్పటం వల్ల ఉద్ధరణ జరిగేది ఏముంటుందంటారు. అందుకే ఈరోజు గేమ్ వచ్చింది కాబట్టి మళ్ళీ నేను మిమ్మల్ని కలవననే దాంతో చెప్పాను అనేసరికి ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉంటే ఇక కాసేపటికి నిద్ర వస్తుందని ఆ అమ్మాయి సోఫా కానుకుని పడుకుండిపోతే తెచ్చి బెడ్షీట్ కప్పాడు. ఆ తర్వాత కాసేపటికే ఆ అమ్మాయి లేచింది. కరెంట్ వచ్చిందని చూస్తే బయట వర్షం ఇంకా పెరిగింది, తగ్గలేదు. పైగా తుఫాన్ అని చెప్పేశారు. ఫోన్ చేసుకోకూడదు అనేసరికి వచ్చింది ఆ సిగ్నల్. ఒక పాయింట్ ఉందని ఒక్క నిమిషం అని ముందు వంటమ్మాయికి పనమ్మాయికి ఫోన్ చేసి వచ్చి కుక్ చేసి వంట చేసేసిన తర్వాత పని చేసి వెళ్ళండి అంటే, బాబు గారు వర్షంలో బయట పడవలు వేసుకొని తిరుగుతున్నారు, ఒకవైపున వరదలు వస్తాయి అంటున్నారు, మేమున్న స్లమ్ములో భయంతో బిక్కుబిక్కుమంటున్నాం బాబు, ఏదో ఒకటి హోటల్ నుంచి తెప్పించుకోకూడదా అయ్యా, ఒక్కరేగా మీరు అనే వాళ్ళు ఫోన్ పెట్టేశారు. దాంతో పోనీ నువ్వన్నా మాట్లాడుకో మధు అని అనేసరికి ఎవరికి చేయను, ఇప్పుడు మా వార్డెన్గా దానికి చేశాననుకో సొల్లు, ఇప్పుడు దాకా ఎక్కడున్నా వంటది, నిజంగా అమ్మా బాబులున్నా కూడా అన్న అడగరేమో, దిక్కు మొక్కు లేని వాళ్ళం కదా, అంతా అదే ఏదో మాకు ఫ్రీ సర్వీస్ చేస్తున్నట్టు ఆర్డర్లు వేస్తుంది. ఫ్రెండ్స్ ఎవరికైనా చేయటానికి నాకు అసలు ఫ్రెండ్స్ ఉంటేనేగా, చుట్టాలని ఎవరైనా ఉంటేనేగా, అంతా దాంట్లో ఒకటి అడగనా అంటే చెప్పు అందే. ఏంటి నమ్మకం, ఇక్కడికి వచ్చి ముక్కు మొహం తెలియని నా ఇంట్లోకి అలా వచ్చేసావు, లోపలికి వెళ్ళి అలా ఫ్రెష్ అయ్యావు, ఏదైనా కెమెరాలు పెట్టుంటే నిన్నేదైనా చేసుంటే, పోనీ నీతో ఏదైనా మిస్బిహేవ్ చేసుంటే నాకు చాలా ధైర్యం ఎక్కువ, చిన్నప్పటి నుంచే మనుషుల్ని పరిస్థితుల్ని చూస్తూ పెరిగేశానేమో, నా జాగ్రత్తలో నేనుంటానని పెప్పర్ స్ప్రే, కారం పొడి, చిన్న బాటిల్లో పెట్రోలు, అలాగే చిన్న నెయిల్ కట్టర్లో ఉన్న కత్తులు కటార్లు తీసి అక్కడ పెట్టి, ఇప్పుడు చెప్పండి ఎవడొస్తాడు నా జోలికి అన్న తర్వాత పైగా ఎందుకైనా మంచిదనే లొకేషన్ని వచ్చినప్పుడే ఒక ఫోటో తీసి పెట్టుకున్నాను ఫోన్లో, ఏదైనా జరిగితే వెంటనే ఏదో ఒకళ్ళు ఇద్దరు తెలుసులేండి ఆ వార్డెన్కి వాళ్ళకి వీళ్ళకి వెళ్ళేలాగా ఏర్పాటు చేసి పెట్టుకున్నాను అనేసరికి అంతా దాంట్లో నవ్వి, ఇవన్నీ నిన్ను కాపాడుతాయి అంటావు, కాపాడమంటారా అనే వాటికి ఎలా కాపాడుతాయి ఏమో, నేను ఫుడ్లో ఏమైనా కలిపి పెట్టేసి ఉంటే అనేసరికి ఆ అబ్బాయి వైపు అలా చూసే, ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాను నేను అంటే, నాకన్నా ముందే నువ్వు తిన్నావు కదా, తిన్నాక నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే నేనేమైనా చేస్తే మీరేం చేయట్లే, నిన్ను చూడగానే నాకు నమ్మకం వచ్చేసింది. అవును ఇంట్లో ఎవరు లేరేంటి ఆడోళ్ళు, మీ అమ్మ వైఫ్ నీకెవరు లేరా, ఇక్కడ ఎవరు లేరు అనేసరికి, నీ గురించి చెప్పు, నా గురించి చెప్పడానికి ఏమీ లేదులే నార్మలే అనేసరికి, ఓహో పర్సనలా అందే. అన్న తర్వాత ఆకలేస్తుందిగా, ఇప్పుడు వంటమ్మాయి రానందుగా ఫుడ్ ఆర్డర్ చేద్దామంటే ఎవరు ఇక్కడికి డెలివరీ చేయమంటున్నారు, ఏ నీకు వంట రాదా, కొంచెం కొంచెం వచ్చు, ఎక్కడ నేర్చుకున్నావు, అమ్మ దగ్గర, ఓ ఈ రోజుల్లో కూడా కొడుకులకి వంటలు నేర్పే అమ్మలు చెప్పిన మాట వినే కొడుకులు ఉన్నారన్నమాట, పర్లేదులే నాకొచ్చు దా అని చెప్పి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి ముందు కాఫీ పెట్టేసి ఇద్దరికి కాఫీ ఇచ్చింది. ఆ కాఫీ అలా వర్షంలో కూర్చుని ఆ అమ్మాయితో తాగటం ఏదో తెలియని ఒక మంచి ఫీలు. ఆ తర్వాత కూరగాయలు కట్ చేయమని ఇచ్చి మాటలు చెప్తూ అమ్మాయి కౌంటర్ టాప్ మీద కూర్చొని యాపిల్ తింటుంటే తనకి తెలియకుండా తను ఒకరోజు అనుకున్న లైఫ్ ఇదా అని ఆ తర్వాత ఆ అమ్మాయి మ్యాగీ చేస్తూ అదెక్కడుంది ఇదెక్కడుంది నన్ను పైకెత్తు నేను తీస్తాను అని అమ్మాయి చనువుగా మాట్లాడుతున్న మాటలు తనకెందుకో ఆ అమ్మాయిని వదిలి ఉండాలనిపించనంత దగ్గర చేస్తున్నట్టు అనిపించి తను తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. తినేటప్పుడు జోకులు వేస్తూ మాట్లాడటం, సరదాగా టీవీ చూద్దాం రమ్మనమని ఆ అమ్మాయి ఛానల్స్ పెట్టడం, ఈ మూవీ తెలుసా నీకు, హీరో ఇంత రొమాంటిక్గా ఉంటాడని చెప్పటం, ఆ తర్వాత కాసేపు వెబ్ సిరీస్ చూద్దామా, కాసేపు కొరియన్ డ్రామాస్ చూద్దామా, కాసేపు చైనీస్ చూద్దామా, చాలా సరదాగా ఉంటాయంట. ఆ అమ్మాయి అది వండుతాను ఇది వండుతాను అని వండి పెట్టడం,
ఆ 3 రోజుల పాటు ఉండిపోయింది అక్కడే. అసలు ఎలా కాలం గడిచిపోయిందో తన లైఫ్లో ఈ 3 రోజులు నిజం చెప్పాలంటే నిద్రపోయిన టైం కూడా వేస్టేనేమో అనిపించేన్ని మధురానుభూతులు ఉండిపోయినాయి. 3వ రోజు తర్వాత తనే కారులో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి స్కూటీ బాగు చేయించి ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వటం మినిమం ఏమో కదూ అనేసరికి అని నవ్వి మళ్ళీ మనం కలుస్తామా అయితే అనేసరికి ఆ అమ్మాయి ఫోనే తీసుకుని నువ్వు నిజం చెప్తావన్న నమ్మకం లేదులే అని తన ఫోన్లోకి డయల్ చేసుకుని ఆ అమ్మాయికి ఫోన్ ఇచ్చేశాడు. ఆ అమ్మాయి ఏ హాస్టల్లో ఉంటుంది, ఆ అమ్మాయి ఎక్కడ హోమ్ ట్యూషన్స్కి వెళ్ళొద్ది, ఆ అమ్మాయి ఏ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది, డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాడు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిన ఆ అమ్మాయి జ్ఞాపకాలే, ఆ అమ్మాయి నవ్వులే. ఇంట్లో ఆ అమ్మాయి విడిచి వెళ్ళిపోయిన తన బట్టలు చేత్తో పట్టుకొని స్పృశిస్తే ఆ అమ్మాయి బాడీ స్మెల్ తీసుకుని పర్ఫ్యూమ్ స్మెల్ తీసుకుని అవేదో తనకే కొత్తగా అనిపించినాయి. మళ్ళీ అవి తన ఒంటి మీద వేసుకున్నప్పుడు రాత్రి ఆ అమ్మాయి కౌగిలించుకున్నట్టు గుర్తొచ్చి ఉలిక్కిపడి లేచాడు. ఆ తర్వాత తనే ఆ అమ్మాయికి ఫోన్ చేసి హాయ్ అని ఎలా ఉన్నావని బయట కలుద్దామని ఆ అమ్మాయిని తీసుకొని మూవీకి వెళ్దామా, ఆ తర్వాత షాపింగ్కి వెళ్దామా, ఐస్ క్రీమ్ తిందామా అని అమ్మాయితో సరదాగా మాట్లాడుతుంటే ఒక్కటే అనుకుంది ఎంత దాంట్లో మధు అనే. ఏ పెళ్ళైన మగాడు ఒక పెళ్ళికాని అమ్మాయితో అలా మూవ్ అవుతాడని అమ్మాయిలు అనుకోరు కదా. దాంతో ఆ అబ్బాయికి కూడా ఎవరూ లేరనుకుంటాను అనే దాంతో ఆ అబ్బాయి లైఫ్లో పేరెంట్సే ఇంకా పెళ్ళవ్వలేదేమో అందుకే తనతో క్లోజ్గా ఉంటున్నాడు అనుకుంది. ఒక టైంలో ఆ అబ్బాయి అంటే ఇష్టం కలిగింది, ప్రేమ కలిగింది. కానీ తనలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారో, తను చూడటానికి బాగుండుండొచ్చు, చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉండుండొచ్చు, కానీ తనకు అమ్మ లేదు, నాన్న లేడు, అనాథ, కులగోత్రాలు లేవు, ఇంటి పేరు లేదు, ఎవరు చేసుకుంటారు తన్నే అనిపించేసింది ఆ అమ్మాయికి. దాంతో మనసులో మాట మనసులోనే ఉంచేసుకుంది. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఒకరోజు రాముకి హెల్త్ పాడైంది. మధు ఫోన్ చేసి రాము ఏంటి డల్గా ఉన్నావంటే హెల్త్ బాగాలేదురా అనేపాటికి పరిగెత్తుకుంటూ వచ్చి హడావిడి చేసేసి ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి పక్కనే ఉండి చూసుకుని ఒక అమ్మలా తినిపించి ఆ అబ్బాయికి దుప్పటి కప్పి పక్కనే కూర్చొని తగ్గేంత వరకు 3 రోజులు కూడా నిద్రాహారాలు మానేసేపాటికి పిచ్చోడైపోయాడు ఆ అమ్మాయి ప్రేమలో. తను ఏ లైఫ్ అయితే కావాలనుకున్నాడో ఆ అమ్మాయిలో అది కనపడిపోయింది. ఆ తర్వాత గుడికి వెళదాం రమ్మనమని, నీకోసం ఉపవాసం ఉన్నానని, నీకు తగ్గాలనుకున్నానని, దేవుడు తగ్గిచ్చేశాడని తీసుకెళ్ళి బొట్టు పెట్టి కళ్ళల్లో కుంకుమ పడకుండా ఊది ప్రసాదం నోట్లో పెట్టి ఆ అమ్మాయి చాలా చనువుగా ఉండేది రాముతో. రాము కూడా ఆ అమ్మాయితో ప్రపంచాన్ని మర్చిపోయేంత క్లోజ్గా ఉండటం మొదలుపెట్టాడు. బయటికి ఎప్పుడు కారులో తీసుకెళ్తావే అనేసరికి కాలేజ్ డేస్ తర్వాత మళ్ళీ కొత్త స్పోర్ట్స్ బైక్ కొని ఆ అమ్మాయిని ఎక్కించుకొని గ్లాసెస్ పెట్టుకొని మళ్ళీ ఇన్నాళ్ళకి జీన్సు టీషర్టు క్యాపు వెనకమాల ఆ అమ్మాయి ఎక్కేటప్పుడు తన నడుము పట్టుకొని పొట్ట పట్టుకొని ఆ అమ్మాయి భుజాల మీద చేతులేసి ఎక్కుతున్నప్పుడు ఏదో తెలియని పిచ్చి ఫీలింగ్స్ వచ్చేసేవి ఆ అమ్మాయి మీద తనకే. ఆ తర్వాత ఎంత తమాయించుకుందాం అనుకున్నా, కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా తన వల్ల కాలేదు. దాంతోనే ఒకరోజు ఆ అమ్మాయికి తన మనసులో మాట చెప్పాలనుకున్నాడు. కానీ ఎలా చెప్పాలి అనే దాంతో ఆలోచిస్తుంటే అవును రాము, ఇప్పుడు మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాక మీ ఫ్యామిలీ గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదే అని మధువని అడిగేసరికి అంటే ఎవరున్నారు అమ్మ నేనేగా అనేశాడు. అంటే మీ నాన్నగారు లేడు పోయాడు అని. అసలు తను ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడో, మరి ఎంత పచ్చిగా ఎందుకు చెప్పగలుగుతున్నాడో తనకే అర్థం కాలేదు. మరి మీ అమ్మగారు ఎప్పుడూ తీర్థయాత్రలో ఉంటారు, నాన్నపోయారనే దిగుల్లో ఎప్పుడో నాకు కాల్ చేస్తూ ఉంటారంతే అన్న తర్వాత అవునా నీకు ఎవరూ లేరా, నువ్వు ఎవరూ లేని అనాథవి, నేను అందరూ ఉన్న అనాథనే అన్నాడు అమ్మాయితో. అయ్యో అందరికీ దేవుడు ఉంటాడు, ప్రేమ అందరికీ ఉంటుంది అన్న తర్వాత ఆ అమ్మాయిని నీతో విషయం చెప్పాలంటే నేనే నీతో ఒక విషయం చెప్పాలి అంటే ఏంట్రా అన్నాడు. యుఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, దాచుకున్న డబ్బులు
నా మాస్టర్స్కి సరిపోతాయి. ఆ విషయమే నీతో చెప్దాము. టికెట్ కూడా కన్ఫర్మ్ అయ్యేలానే ఉంది. ఆ విషయమే చెప్దాం అనుకుంటున్నాను. అప్లై చేసుకున్నాను. నేను ఆల్రెడీ సెలెక్ట్ కూడా అయిపోయాను అనేసరికి ఆ అమ్మాయి వెళ్ళిపోతే తన మనసులో మాట తను చెప్పలేడు. అసలు ఎవరి కోసం తన జీవితం తను నాశనం చేసుకుంటున్నాడో, తను ఒక మనిషి, తను ఉప్పు కారాలు తింటున్నాడో, తన లైఫ్లో చిన్నప్పటి నుంచి తండ్రి వల్ల మేనత్త వల్ల ఏ సుఖమూ లేదు. అమ్మ ఉన్న ఈ దిగుళ్ళల్లోనే లైఫ్ సాగిపోయింది తప్ప ఒక భార్య ఇచ్చే ప్రేమ ఏ తల్లి ఏ మగాడికి ఇవ్వలేదన్నది నిజం. అది శారీరక సుఖాల దగ్గర నుంచే అతనికి బాగున్నప్పుడు చూసే విషయాల వరకు కూడా ఒక వయసు వచ్చాక తల్లి అయినా తన భార్యలా చెయ్యలేదేమో. అలాంటిదే తను ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న తన లైఫ్లోకే తన మరదలు పీడకల్లాగా వచ్చింది. తను షర్మిల్ని చేసుకోవాలనుకోలేదు. ఇష్టమేనా అని పర్సనల్గా కూడా అడిగాడు. కానీ అబద్ధాలు చెప్పింది, మోసం చేసింది, పెళ్లి చేసుకుంది, లైఫ్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత ముట్టుకోనివ్వలేదు. విషయం ఏంటంటే నేను వేరే వాడితో కొన్ని వేల సార్లు క్లోజ్ అయ్యానంది. అయినా సరే శీలం అనేది మనసుకు సంబంధించింది, శరీరానికి కాదని తెలిసి ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేసిందని తెలిసినా సరే తను క్షమించి లైఫ్ ఇద్దాం అనుకున్నాడు. ఇంకో ఛాన్స్ తీసుకుందాం అనుకున్నాడు. చిత్రహింసలు పెట్టింది. తన్నే నిద్రపోనివ్వలేదు, నీళ్లు తాగనివ్వలేదు, తన్ని కూర్చోనివ్వలేదు, నుంచోనివ్వలేదు. తనతో చెప్పాలంటే నరకం స్పెల్లింగ్ రాయించేసిందే. లైఫ్ లాంగ్ దాంతో ఉంటే తన బ్రతికింతే. ఎందుకు ఉండాలి? తన ఫ్రెండ్స్ అందరూ అంత హ్యాపీగా ఉన్నారు. మాట వరుసకి తను ఒక ఫ్రెండ్ వైఫ్తో గొడవ పడ్డాడు అన్న మాటకే నేను దానికి బుద్ధొచ్చేలా చెయ్యాలనే నేను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను రా. ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయి చాలా మంచిదే. నేను దాంతోనే ఏం చేశానో తెలుసా? శుభ్రంగా ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయి కూడా 2 పిల్లల కన్నా కళ్ళే ఇది ఇప్పుడు నా దగ్గర పడుంటాం తప్ప వేరే ఆప్షన్ లేదంటే ఏ రోజు తను అలాంటి తప్పులు చేసెరగడో. స్టిల్ ఈ రోజు వరకు తను వర్జిన్గానే ఉన్నాడు. ఫోన్ చేసి ఒక్క మెసేజ్ పెట్టుద్దని పిచ్చోళ్ళ ఎదురు చూశాడు. ప్రేమ అనేది ఇద్దరి వైపున ఉండాలి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లో. అసలు తన లైఫ్ తనెందుకు స్పాయిల్ చేసుకోవాలి? కొన్ని విషయాల్లో సెల్ఫిష్గానే ఉండాలి. తను అబద్ధం చెప్పట్లేదు, తను నిజం చెప్పట్లేదు అంతే అనుకొని తన మనసుకు తాను చెప్పుకొని ఒక రింగు కొనుక్కొని మధువనిని ఓ ప్లేసు తీసుకెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేశాడు. నువ్వు నాతో ప్రేమ కాదురా పెళ్ళే అనేసరికి పెళ్ళా అంటే నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన మీ ఇంట్లో వాళ్ళు నన్ను ఒప్పుకుంటారా? ఎవరున్నారా ఒప్పుకోవటానికి? అమ్మకు ఆల్రెడీ చెప్పాను పెళ్ళికి రావటం కుదరదు, మీరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అని చెప్పింది. దాంతోనే సరేనని చెప్పాను. బ్లెస్సింగ్స్ ఉంటాయి నాయి మీకు ఎప్పుడు అని చెప్పింది. ఓకే అన్నాను. నువ్వు ఓకే అంటే వెంటనే పెళ్లి చేసుకుందాం అన్నాడు. అది కాదు అనే అమ్మాయి అంటే ఇంకేం మాట్లాడనివ్వకుండా ఆ అమ్మాయి టైం తీసుకుందాంగా అంటే సరే గుళ్ళోకి వెళ్దాంపా అని ఆ అమ్మాయి గుళ్ళో దండం పెట్టుకుంటుంటే ముందే తెచ్చుకున్న తాళి అమ్మాయి మెళ్ళో కట్టేశాడు. ఏం చేసావు రాము నువ్వంటే ఇంక నువ్వేం మాట్లాడటానికి వీల్లేదని ఇంటికి తీసుకెళ్ళి వెంటనే గుళ్ళో ఆల్రెడీ ముందే ఫోటోగ్రాఫర్ని రెడీగా పెట్టి పెళ్లి ఫోటో వెంటనే చేసుకొచ్చాడు వాడు. ఆ ఫోటో తగిలిచ్చే వెంటనే ఫస్ట్ నైట్ ఎంత రొమాంటిక్గా ఎంత హ్యాపీగా క్లోజ్ అయ్యాడంటే ఇద్దరూ వర్జిన్లే కావటం ఒకటి, దానికి తోడు ఇప్పటి వరకు తన లైఫ్లో తీరని కోరికలు కలలు ఆశలు అన్నీ ఆ అమ్మాయి రూపంలోనే దేవతలా తన లైఫ్లోకి వచ్చినట్టు అనిపించేసింది. హనీమూన్కి ఓల్డ్ టూరే వెళ్ళాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి ఇల్లంతా వాళ్ళిద్దరూ హ్యాపీగా గడిపిన ఫోటోలు ఆ అమ్మాయితో చాలా హ్యాపీగా ఉంటూ భార్యకి షార్ట్స్ కొని ఇంట్లో నువ్వు ఇవే వేసుకో అని చెప్పటం, పొట్టి బట్టలా అంటే నా ముందు నీకేం సిగ్గంటాం, పెళ్ళాన్ని ఇంత కష్టం కలగకుండా చూసుకోవటం, అంతా దాంట్లో ఆఫీస్కి వస్తాగా అంటే ఆఫీస్కి వస్తే నాకు నువ్వు కావాలనిపిస్తావు, అక్కడ కూడా రూమ్ ఆన్సర్ అంటే వద్దు బాబు అన్న తర్వాత నేను అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయాలనుకున్నాను, అవసరమైతే ఇక్కడే పిహెచ్డీ నేను వద్దన్నానా, నాకు తెలిసిన పెద్ద స్కూల్స్ ఉన్నాయి, నీకు కాలేజ్ కావాలన్నా నేను పోస్టింగ్ వేయిస్తాను, పోస్టింగ్ వేయించేంత టైం నువ్వు నాకు ఇస్తున్నావు మరి ప్రిపేర్ అవటానికే అని పొద్దునంతానేమో నాకు ఒళ్ళు నొప్పులతో నిద్రపోవటం తినటం సరిపోతుంది, వచ్చేసరికి రోజు బయటికి తీసుకెళ్తావు, ఇక నైట్ అంతా నన్ను నిద్రపోనివ్వవు, నువ్వు నిద్రపోవు, నీకెలా సరిపోతుంది అసలు నిద్ర, నీతో కలుస్తుంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది, ఇంకా హుషారుగా ఉంది అని తీరని కలలన్నీ కనుక
దేవుడే కనపడే ప్రత్యక్షమై మనకి వరాలు ఇచ్చినట్టు నాకు హాట్ చాక్లెట్ చేసేవా అంటే ఆ అమ్మాయికి తాగిస్తూ ఆ అమ్మాయి పెదాలని తన పెదాలతో క్లోజ్ చేస్తూ ఒకప్పుడు తను కన్న కల అదే. అలా ఆ అమ్మాయితో కలిసి కూర్చోవటం, ఒళ్ళో కూర్చోబెట్టుకొని క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చోవటం, మూన్ లైట్ అని ఈరోజు పైన బెడ్డింగ్ వేశాను మనకని చెప్పడం, క్యాండిల్ లైట్ డిన్నర్లు అంటాం, బయటికి తీసుకెళ్ళటం, సినిమాలు, షికార్లు, బైక్ రైడ్లు, లాంగ్ డ్రైవ్లు. ఒక అమ్మాయి అబ్బాయి లైఫ్లో ఏమైతే ఉంటాయో, తను ఏమైతే మిస్ అయ్యాడో, తను ఏమైతే ఒక అమ్మాయి దగ్గర ఎక్స్పెక్ట్ చేశాడో, తన డ్రీమ్స్ ఏంటో అన్నీ అమ్మాయితో ఫుల్ఫిల్ చేసుకుంటూ అసలు ఒక 3 ఏళ్ళు పిల్లలొద్దు, తర్వాత పిల్లలకు అందామని బర్త్ కంట్రోల్ కూడా యూస్ చేస్తూ చాలా హ్యాపీగా చూసుకుంటూ పెళ్ళాన్ని రోజు తనే పెళ్ళాం నిద్ర లేకపోయినా లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇద్దరూ కలిసి ఒకే కప్పులో కాఫీ తాగి తనే బ్రష్ చేయించి పెళ్ళానికి స్నానం చేయించుకొని డ్రెస్ వేసి రెడీ చేసుకొని పెళ్ళాంతో ముద్దు పెట్టుకొని నోట్లో టిఫిన్ తినిపించుకొని పడుకొని రెస్ట్ తీసుకోమని, సాయంత్రం నేను వచ్చేసరికి ఈ డ్రెస్ పెట్టాను వేసుకొని రెడీగా ఉండని చెప్పెళ్ళి ప్రతి రాత్రి అసలు ఒక డ్రీమ్ నైట్ అనాలా, లేదంటే నిజంగా ఎవ్రీడే హనీమూన్ నైట్ అనాలా, ఫస్ట్ నైట్లా గడిచిపోతుందనాలా, అంత హ్యాపీగా భార్యతో ఉంటూ చాలా సంతోషంగా గడిపేవాడు. ఇలా ఒకరోజు ఆ అమ్మాయితో హ్యాపీగా ఉన్నప్పుడు అలసిపోయి ఆ అమ్మాయి గుండెల మీద పడుకుంటే ఒక ఆలోచన వచ్చింది. పెళ్ళయ్యే అప్పటికి ఒక 6 months కాలం అయిపోయింది. 6th month యానివర్సరీ కూడా చేసుకొని ట్రిప్ కూడా వెళ్ళొచ్చారు. రేపు తన భార్య పిల్లలు కావాలనొచ్చు, తన పిల్లల్ని కనాలని అనుకుంటే రేపు ఈ అమ్మాయికి పుట్టే పిల్లలు ఉంపుడు గత్తె పిల్లలనో, సెకండ్ సెటప్ పిల్లలనో, ఉంచుకున్న దాని పిల్లలనో, రెండో పెళ్ళాం పిల్లలనో పేరు ఎందుకు పడాలి అసలు? పైగా ఈ విషయం ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజైనా ముసలోడికి తెలిస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. ఒకటి ఈ అమ్మాయిని వదిలేయమంటాడు, లేదా ఈ అమ్మాయినే ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకునే ఒక బ్రోతల్లాగా వాడుకోమని, ఆ అమ్మాయికి ఎంతో కొంత పడేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నానా రచ్చ చెయ్యొచ్చు. పైగా షర్మిలతోనే ఉండమనమని చెప్పొచ్చు. అసలు ఎందుకు ఇదంతా? రేపైనా ప్రాపర్టీ విషయంలో డిస్కషన్ రాకుండా పోదో. తన భార్య తన బిడ్డలు ఎందుకు వీధిన పడి అడుక్కు తినాలి? వీడికి వెర్రొచ్చిందంటే ఆస్తంతా వానతికో షర్మిలకో రాస్తానని అంటాడు. కష్టం నాదే. పైగా ఇన్నేళ్ళు వీడి అమ్మని పెట్టిన నరకాలు. అసలు ఇదంతా ఎవరి కోసం? నా కోసం కాదా అమ్మ పడిందే? వీడికి వారసుని నేను, రేపొద్దున అవన్నీ వీడెవరి పాలు చేస్తాడో అనే దాంతో ఆలోచించుకొని ఆ అమ్మాయితో ఒకరోజు, ఒరే ఒక్క 2 రోజుల పాటు బిజినెస్ ట్రిప్ ఉంది, వెళ్ళొస్తాను, మందే ఇంకో బ్రాంచ్ ఉందంటే నేను వస్తాగా అనేసరికి వద్దు బంగారం, స్ట్రెయిన్ అయిపోతావని ఆ అమ్మాయిని ముద్దో ముడిపాల్లో ముంచేసి నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తానని చెప్పి పనమ్మాయిని తోడుగా ఉండమని చెప్పి ఊరొచ్చాడు. వచ్చేసరికి వామన్ రావు ఫుల్గా తాగుతూ కూర్చున్నాడు. దగ్గర కూర్చుని ఇంకా తాగు, ఇంకా తాగు, ఇంకా తాగనే తాగబోయించి, నానా ఈ పేపర్ల మీద సైన్ చేయి అనే పాటికి ఏంట్రా అంటే, కొత్త బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం, నీ సైన్లు అవసరం లే, ప్రాపర్టీ నీ పేరు మీదేగా ఉంది, షూరిటీ నువ్వేగా పెట్టాలని అనేసరికి తాగిన మత్తులో కళ్ళు బ్లర్ అవుతూ ఉండగా వామన్ రావు సంతకాలు పెట్టేశాడు. అంతే. ఇక తను ఆస్తి మొత్తం తన పేరు మీదకి 1 weekలో ఎలా మార్పించుకోవాలో తనకి తెలుసు. వెంటనే షర్మిల రూమ్లోకి వెళ్ళాడు. షర్మిల రూమ్లోకి వెళ్ళేసరికి తాగి తూలిపోతుంది. ఒకవైపున రంజిత్ గారి ఫోటోలు చూసుకుంటూ ఇక ఏడ్చుకుంటూ తన ఫోటోలన్నీ చించేస్తూ తన్ని తిట్టుకుంటూ తన గురించి బూతులు మాట్లాడుకుంటుంది. అసలు ఏమీ మాట్లాడలా. దీని మీద సంతకం పెట్టంటే ఏంటివి అని అడిగిందే. ఏంటివి అంటే ఏమీ లేదు, రంజిత్ ఎక్కడో ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. సో వస్తే ఒకవేళ నువ్వు రాసినట్టు ఒక లెటర్ రాసి సంతకం పెట్టి ఎత్తుకెళ్తే ఏమైనా నమ్ముతాడేమోనని, నిజంగానా అనేపాటికి నిజంగానే అనేసి కాగితం మీద సంతకం వరకు పెడితే లెటర్ నేనే రాస్తానందే. రాయమని వేరే తెల్ల కాగితం మీద రాయించుకొని ఒక 5-6 సంతకాలు సేఫ్టీకి పెట్టించుకొని వెళ్ళాడు. లాయర్ దగ్గర ఒకేసారి ఇటు డివోర్సు ప్లస్ అటు ఆస్తి తన మీద మార్పించుకోవటం 2 ఒకేసారి చేసేసాడు. పెద్ద ప్రశాంతత వచ్చింది మనసుకే. ఇప్పుడు మధువని తన సెకండ్ సెటప్ కాదు, తన ఉంపుడు గత్తె కాదు, తను కట్టుకున్న భార్య అనే ఇప్పుడు షర్మిలతో విడాకులు కన్ఫర్మ్ అయ్యాయని లాయర్ చెప్పాక అప్పుడు ఆ అమ్మాయికి తన
తనకి పెళ్ళైనట్టు పెళ్ళి రిజిస్టర్ చేయించింది కూడా ఫోటో ఫ్రేమ్ లామినేషన్ చేయించి తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఆ తర్వాత రోజులు ఇలా హ్యాపీగా గడిచిపోతూ పెళ్ళై 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఇన్నాళ్లలో వాళ్ళమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా షర్మిలే మేనేజ్ చేసుకుంటుంది కాబట్టి ఎప్పుడొచ్చినా ఇంట్లో ఉండట్లేదయ్యా, వేరే బ్రాంచ్కి వెళ్ళావంటున్నారు అనేసరికి, లేదమ్మా నిన్న కూడా అక్కడే ఉన్నాను, మళ్ళీ ఈరోజు వచ్చాను, మాట్లాడాలంటే వీడియో కాల్ చెయ్యవే, నాన్న లేనప్పుడు చెప్పు వచ్చి వెళ్తాను అని చెప్తే, పర్లేదులయ్యా నువ్వు సంతోషంగా ఉంటే అంతే చాలు నాకని లైఫ్లో వాళ్ళ అమ్మతో తను మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని ఇలా పెళ్లి చేసుకున్నాననే పెద్ద నిజం దాయటం. అసలు తను చేసింది తప్పని తను అనుకోవట్లేదు, అనుకునే స్థితిలో కూడా తను లేడు. ఇప్పుడు ఈ హ్యాపీ లైఫ్ని తను డిస్టర్బ్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇంకొంతకాలంలో తనకి పిల్లలు కూడా పుట్టేస్తారు, హ్యాపీగా తన లైఫ్ సాగిపోతే. ఇంత దాంట్లో ఒక ఆలోచన వచ్చింది. ఆస్తి మొత్తం తన పేరు మీదకి ఎప్పుడైతే మారిందో, రేపు పరిస్థితులు ఎటున్నా ముసలోడు అత్త ఏం చేసినా రేపొద్దున పరిస్థితులు ఏమైనా కావచ్చని సగం ఆస్తి మధువని పేరు మీద రాసి తనకు కూడా తెలియకుండా రిజిస్టర్ చేసేసి కొన్ని డైమండ్స్ గోల్డ్ ఉన్న నగలన్నీ ఎత్తుకెళ్ళి లాకర్లో పెట్టి, ఆస్తి పత్రాలు కూడా ఒక బాక్స్లో పెట్టి లాకర్లో పెట్టేసి వచ్చాడు సేఫ్గా ఆ అమ్మాయి పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి. ఆ తర్వాత ఒకరోజు షర్మిల షాపింగ్కి వెళ్ళింది. షాపింగ్కి వెళ్తే అక్కడ తన ప్రియుడు రంజిత్ అతని భార్యతో కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుతూ, వాళ్ళు ఒకే కూల్ డ్రింక్లు 2 స్ట్రాలు వేసుకొని తాగుతూ వాళ్ళు అక్కడ ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ ఉండేసరికి షర్మిల వెళ్ళి రంజిత్ భార్య జుట్టు పట్టుకొని లేపి అందరి ముందు పబ్లిక్లో చెంప చెళ్ళు అనిపించేసరికి, ఎవత్తివే నువ్వు నా వాడి పక్కన కూర్చొని ఐస్ క్రీములు తింటున్నావంటే లేచి రంజిత్ షర్మిల దవడ పగలగొట్టి, తను నా వైఫ్, ఎవరంటావేంటే పనికి మాలిందాన, బజార్ దానిలాగా ఇంకా నువ్వు మగాళ్ళ మీద పడి మోజు తీర్చుకోవటం మానలేదా అనేపాటికి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చాలా చండాలంగా చూశారు షర్మిల వైపు. ఈలోపు తను నా భార్య, నేను పెళ్లి చేసుకున్నాను, అది నా బిడ్డ, తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది, అసలు నువ్వు నీ బావని పెళ్లి చేసేసుకొని వాడితో కాపురం చేసుకుంటూ పక్కన వాళ్ళ బతుకులు నాశనం చేసుకోమంటావా ఏంటే? నేనేమి మా బావను ముట్టుకోనివ్వలేదు, మీ బావను ముట్టుకోనివ్వకపోతే నాతో కొన్ని వేల సార్లు అయింది నీకు, అలాంటిదే ఎంతమందితో కులుకుతున్నావో ఎవడికి తెలుసు, నువ్వు అసలు ఏ రోజు సుఖాలు లేనిదే ఉండవు కదా, అలాంటిదే వాడు ముట్టుకోవట్లేదంటే ఎంతమందితో కాలు జారుతున్నావో అని, ఇంకొకసారి నా లైఫ్లోకి వచ్చావంటే చెప్పుతో కొడతా బజారు దానా అనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాడు. దాంతో ఉక్రోషంతో ఇంటికి వచ్చిందే. వాడు కొట్టిన దెబ్బే గుర్తొచ్చింది, వాడి పెళ్ళాంతో క్లోజ్గా ఉందే గుర్తొచ్చిందే. ఎన్నాళ్ళ నుంచి నేనే పిచ్చిదానిలా తిక్కలదానిలా, అసలు నేను వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు, నా చెప్పు చేతల్లో ఉంటాడు, చెప్పిన మాట వింటాడు నా బావ. రంజిత్ గాడి కన్నా హైట్ ఉంటాడు, వెయిట్ ఉంటాడు, అందంగా ఉంటాడు, మ్యాన్లీగా ఉంటాడు, ప్యాక్ ఉంటుంది, మగాళ్ళ కాపురం కూడా చేయగలడు, వాడిని కుక్కల్లే నా కాళ్ళ చుట్టూ తిప్పుకోవచ్చు, అలాంటిది ఇన్నాళ్ళు వాడిని దూరంగా పెట్టాను, బయట మగాళ్ళతో శారీరక సుఖాలను తృప్తిపరుచుకుంటూ వచ్చాను, 1 నైట్ స్టాండ్లకి, పబ్బులకి, క్లబ్బులకి వెళ్ళి, అసలు నేను ఇలా ఎందుకు ఉండాలి, నేనే బావ దగ్గరికి వెళ్తాను, బావతో క్లోజ్ అవుతాను, వాడిద్దరిని కంటే నేను పందానికి వాడి మీద 3 కంటాను, మా బావని కుక్కని చేసి నా కాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఇలా ఉంటాడు నా మొగుడంటే అని వాడికి చూపించాలి, ఎంత ఆస్తి ఉంది, కులం ఉంది, అందం ఉంది, చదువు ఉంది, అలాంటిది వీడిని దూరంగా పెట్టి వాడినే కావాలనుకుంటే నాకు ఎంత ద్రోహం చేస్తాడా అనే ఉన్నపడాన షర్మిల బయలుదేరి వెళ్ళి డోర్ బెల్ కొట్టేసరికి మధువని డోర్ ఓపెన్ చేసిందే. బ్లాక్ బీడ్స్ డైమండ్స్ వేసుకుని, డైమండ్ బ్యాంగిల్ వేసుకుని, వర్క్ శారీ కట్టుకుని, అలా హెయిర్ లీవ్ చేసుకుని, తల నిండా పువ్వులు, నొసట్లో సింధూరం పెట్టుకున్న అమ్మాయిని అలా చూసి, ఎవరు మీరు అంటే ఎవరు మీరని ఒక్కసారి అనేసరికి, ఇది మా ఇల్లేనండి, మీరెవరు అనేసరికి, ఓ మీ ఇల్లా, లోపలికి రావచ్చా అంటే రండి అనేసరికి, ఏదో వేరే అడ్రస్కి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చినట్టున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక గ్లాస్ వాటర్ ఇస్తారా అనేసరికి, మధువని వైనాట్ అనే మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేలోపే మెట్ల బారికి ఉన్న వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్న రొమాంటిక్ ఫోటోలు, హాల్లో ఉన్న పెళ్లి ఫోటో, అవన్నీ కళ్ళు గిర్రని తిప్పి చూసింది. ఒక్కసారి షర్మిల చూసిన తర్వాత
ఈయన్నెక్కడో చూసినట్టుందండి అంటే ఆయన మా వారు, నా ప్రాణం, నా హస్బెండ్. ఆయన ఎవరికి కనిపించరండి. ఆయనకి పెద్ద బంధువులు చుట్టాలు కూడా ఎవరు లేరు. మీరెలా తెలుస్తారో అనేసరికి అదే బంధువుల్లోనే చూసినట్టుంది. అంత బంధువులు ఆయనకి ఎవరూ లేరండి. ఆయనకుంది వాళ్ళమ్మ, ఆయన మాత్రమే. మా అత్తగారు ఎప్పుడూ యాత్రల్లో ఉంటారు. ఆవిడ ఇంతవరకు నేనే చూడలేదు, మా ఇంటికే రాలేదు. మీకెలా కనపడతారో ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నట్టున్నారు అనేసరికి ఓహో మీ పెళ్ళి ఎన్నాళ్ళైంది అనేసరికి ఇన్నేళ్ళయింది అని చెప్పేసరికి అవునా అని ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వాటర్ కూడా తాకుండా లేచి వెళ్ళిపోయాక రాము వచ్చాక మధు ఎవరో ఒక అమ్మాయి వచ్చింది, ఏంటేంటో మాట్లాడింది, వెళ్ళిపోయింది అన్నాక ఎవరో పని పాట లేకుండా వస్తూ ఉంటారు. కొంతమందికి ఓవర్ సొల్లు ఎక్కువగా వాగెళ్తూ ఉంటారని పట్టించుకోలే. వెళ్ళిన షర్మిల మెదలకుండా ఉండకుండా వాళ్ళమ్మా నాన్నని వీళ్ళమ్మా నాన్నని తమ్ముళ్ళని పోగేసి నీ కొడుకు అక్కడ సెకండ్ సెటప్ పెట్టాడు మావయ్య, నా జీవితంలో నిప్పులు పోసేశాడు అత్తయ్య, ఇంకేముంది సర్వనాశనం చేసేసాడే అమ్మ, నీ కూతురి జీవితం 3 ఏళ్ళు అయిందంటే పెళ్లి చేసుకొని కులుకుతున్నాడు ఒక దాంతో, అది ఎలా ఉందో తెలుసా, అసలు నువ్వు సచ్చావని చెప్పాడంట మావయ్య నీ కొడుకు, అత్తొక్కటి మాత్రమే బతుకుంది, యాత్రలకు వెళ్ళింది ఇది కూడా అని చెప్పాడంట. దాంతో ఏమన్నా రొమాంటిక్ ఫోటోలు దిగాడా, ఏమన్నా క్లోజ్ అవుతున్నాడా అనే అంతా దాంట్లో తను దూరం పెట్టాననే, తను ప్రియుడితో ప్రేమాయణం సాగించాననే, తను తప్పతాగే బజారు వేషాలు వేశానని బయటికి రానివ్వకుండా మొత్తం రాము మీద చెప్పేసింది షర్మిల. దాంతో వీళ్ళు వెనక ముందు ఆలోచించుకోకుండా అబ్బాయిని పిలుద్దాంగా వచ్చి చెప్తాడుగా అంటే వామన్ రావు లాగి సుమతి దవడ మీద పెట్టి కొట్టి అందరూ కలిసి వెళ్ళి రాము వాళ్ళ ఇంటి మీద పడ్డారు. మధువనిని చూసి ఆ ఫోటోలు అవన్నీ చూసి అంతా దాంట్లో కూడా ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని బజారు దానా అనాథ కుక్క వల్ల వేసుకుంటావా మా మేనల్లుడిని, వాడు ఇప్పుడు నా అల్లుడు, నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, నా కూతురి జీవితం నువ్వు నాశనం చేస్తావా అనేసరికి ఒక క్షణం అమ్మాయికి ఏం అర్థం కాలేదో, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారండి, ఏం మాట్లాడుతున్నారు అనేసరికి వామన్ రావు అసలు నువ్వు ఆడదానివేనంటే కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, డబ్బున్న మగాళ్ళు ఎవరా అని చూసి నీలాంటి అనాథ కుక్కలు వలేస్తాయా అని ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని ఒకవైపున వానతి లాక్కెళ్తూ ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని బయటికి తోసేసరికి అప్పటికే వీళ్ళు వచ్చి వాదన స్టార్ట్ అవ్వగానే పనమ్మాయి వంటమ్మాయి ఫోన్ చేశారు రాముకి. చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ గేట్లోకి వచ్చేసరికి తోసిన మధు వెళ్ళి రాము మీద పడింది. పడేసరికి ఆ అమ్మాయి చెంపల మీద వాతలు తేలున్నాయి. దాంతో ఆ అమ్మాయి కళ్ళు తుడిచి ఒక్క నిమిషం నువ్వు నుంచోమని లాగిపెట్టి దవడలు వాయిస్తే వెళ్ళి కింద పడింది వానతి. దాంతో షాక్ అయిపోయి వానతి అలా నిలబడిపోయింది. త్రినాథరావుని నువ్వు మూసుకొని నుంచోమోయే, నీకు ఇక్కడ డైలాగులు లేవంటే వెనక్కి తగ్గి నుంచున్నాడు. రే మీరు కూడా అనేసరికి అత్త కొడుకులు అసలు వాళ్ళు ముందు నుంచే సైలెంట్ కాబట్టి తండ్రి కొడుకులు ముగ్గురు పక్కకి వెళ్ళి నిలబడ్డారు. ఈలోపు వామన్ రావు అత్తనే కొడతావా అనేసరికి దవడలు వాయించేసరికి వెళ్ళి భయపడిపోయి అలా కూర్చున్నాడు ఒక దగ్గర. ఏంటి నాన్న ఇదంతా, నువ్వా ఇలా చేసావు, ఏం జరిగిందయ్యా అనేసరికి ముందు మధు దగ్గరికి వెళ్ళి ఒక్క 1 అవర్ ఆగరా, తర్వాత నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానని, నువ్వు కూడా విను మధు, జరిగిందంతా అన్నాక అమ్మ నీకో విషయం తెలుసా, వీడు నాకు ఆడదాన్నిచ్చి చేశాడు అనుకుంటున్నావా, బజారు దాన్నిచ్చి పెళ్లి చేశాడు, ఇది నన్ను పెట్టిన టార్చర్లో ఏంటో తెలుసా అమ్మ నీకని జరిగిందంతా మొత్తం పూసగుచ్చి చెప్పాడు వాళ్ళ అమ్మకి. చెప్పేసరికి ఆవిడ షాకులో అలా నిలబడిపోయింది. మనిషినమ్మా నేను, ఎన్నాళ్ళు ఉంటానమ్మా, మగాడినమ్మా నేను, ఎన్నాళ్ళు భరించనమ్మా నరకం, ఎంత చిత్రవదో తెలుసా, తినే అన్నంలో ఉమ్మేదమ్మా, ఎంత నరకం పెట్టిందో తెలుసా, ఇది వేరే వాడితో కులికిందని 6 సంవత్సరాల పాటు వాడితో పక్క పంచుకుందని తెలిసి కూడా దీన్ని నేను అర్థం చేసుకోవాలని, మగాడు తప్పు చేస్తే ఆడాళ్ళు ఊరుకుంటున్నప్పుడు ఇది తప్పు చేస్తే నేను భరిస్తే తప్పేంటి అనుకొని ఎంత సర్ది చెప్పుకున్నానో తెలుసా అమ్మ, ఎంత
క్లోజ్ అవుదామని ట్రై చేశానో తెలుసా, నన్ను అవమానించేది, మీ ముందు నటించేది, పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ ఇదే. దీనిలాంటి దాంతో అలిసిపోయానమ్మా. 4 ఏళ్ళు నరకం అనుభవించే వేగలేక చచ్చిపోదామన్నంత డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడే తను వచ్చిందమ్మా. లైఫ్ కావాలనిపించింది, ఆశ కలిగింది, ప్రేమ కావాలనిపించిందే, నేనేం తప్పు చేశాననిపించిందే. దాంతోనే అబద్ధమే చెప్పానమ్మా. వీడు ఉన్నా పోయినట్టే నా దృష్టిలో, అందుకే పోయాడని చెప్పా. నీకు తెలిస్తే నువ్వు బాధపడతావు, కాదంటావు, వద్దంటావు, పెళ్ళాన్ని వదిలేయొద్దని చెప్తావు, మంచితనాలంటావు, ఆదర్శాలంటావు. అందుకే నీకు కూడా చెప్పాలనుకోలేదు. పెళ్ళి చేసుకున్నాను, పెళ్ళే చేసుకున్నాను. తనతో నేను చాలా హ్యాపీగా ఉంటున్నానమ్మా. ఇప్పుడు నా లైఫ్ని ఎవరు డిస్టర్బ్ చేసినా నేను తట్టుకోలేను అనేసరికి వామన్ రావు ఏమే పనికి మాలిందానా చేశావా అనేసరికి షర్మిల తల దించేసింది. వానతి వామన్ రావు కలిసి జరిగిందేదో జరిగిపోయిందిలే, ఇప్పుడు అవసరమైతే ఆ అమ్మాయిని ఉంచుకో. నువ్వు షర్మిలకి తాళి కట్టావు కాబట్టి అక్కడికి కూడా వచ్చి వెళ్తా ఉండు. ఈ అమ్మాయిని ఇదే ఇంట్లో ఉంచు. దీనికి పిల్లల్ని గాను దానికి పిల్లల్ని గాను, దీని పిల్లలకు 10% పెడితే మిగతా రేపు షర్మిల పిల్లలు తింటారు. ఫస్ట్ పెళ్ళయింది దాంతో కదా అనేసరికి మళ్ళీ దవడలు వాయించేసరికి వామన్ రావు పిచ్చి పిచ్చిగా ఉందా ఏంట్రా, తప్పు చేస్తే దాంతో కాపురం చేసుకోవా ఏంటి, అంతమందిలో పెళ్ళైన తర్వాత పరువు తీస్తావా ఏంటి, ఉడై నువ్వు కన్న తండ్రివా బ్రోకర్వా, అసలు ఇలా వాగావంటే ఆస్తి మొత్తం నేను వానతత్తకో షర్మిలకో రాస్తా, చిల్లిగవ్వ నీ పేరు మీద పెట్టని నా గురించి నీకు తెలియదురా అనేపాటికి ఉడై నీతి జాతి లేని కుక్క, చిన్నప్పటి నుంచి నువ్వు మా అమ్మ నన్ను నరకాలు పెట్టావని చూసి నీ బుద్ధి ఎలాంటిదో నేను ముందే ఊహించే ఆస్తి మొత్తం ఎప్పుడూ నీ పేరు మీద నుంచి నా పేరు మీదకు మార్పిచ్చేసుకున్నాను రా. నువ్వు తాగినప్పుడే సంతకాలు పెట్టించేసుకొని అయితే మేము కోర్టుకి వెళ్తావురా, వదిలేస్తాం అనుకుంటున్నావా ఏంటి నిన్ను అంది వానతే. ఏమని వెళ్తావు కోర్టుకి, నీ కూతురు మాట్లాడిన ప్రతి ఇగో వీడియో రికార్డులన్నీ నా దగ్గర ఉన్నాయి, పద వెళుదుగానే నేనే మీడియాకి ఇస్తాను. ఇంకో విషయం తెలుసా, నీ కూతురుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, డివోర్స్ అయి నీ కూతురికి నాకు 3 ఏళ్ళు అయిందే అన్న తర్వాత నేనెప్పుడు పెట్టాను, పెట్టావు కదే నీ ప్రియుడి కోసం సంతకాలు, నువ్వు నన్ను మోసం చేసి పెట్టించుకున్నావు, అయినా నీ పెళ్ళయ్యాక నువ్వు సంతకం పెట్టించుకున్నావు. నా పెళ్ళి నేను గుళ్ళో చేసుకున్నానే, ఎప్పుడైతే నీతో డివోర్స్ వచ్చాయో అప్పుడే నేను లీగల్గా రిజిస్టర్ చేయించుకున్నాను, కాబట్టి ఇప్పుడు తనే లీగల్గా నా వైఫ్. మరి నువ్వేంటి నాకు, అసలు నీకు నాకు ఏ సంబంధం లేదో, మీ మామయ్య కోసమనే ఉంటున్న మేనగోడలవి నువ్వు. ఇంకొకసారి మళ్ళీ ఇక్కడికి వచ్చి నా లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వాలని చూసినా తన్నొక్క మాట అన్నా చెప్పుతో కొడతాననేసరికి వామన్ రావు షాకులో కూర్చుండిపోయి, నా కొడుకేనా, నేను కొడితే పడి తిడితే పడి కిలోమీటర్లు నడిపిస్తే నడిచి వాడిని ఎండలో నుంచోబెడితే నుంచోని గోడ కుర్చీ లేయించి వాడిని నరకం పెడితే నోరు మూసుకొని పడున్న వీడేనా ఇన్ని చేశాడనే షాకుల మీద షాకులతో మాట్లాడిపోయేసరికి నువ్వేం మాట్లాడవేంటి అని సుమతినంటే ఏం మాట్లాడినో, అలాంటి దాంతో కాపురం చేయమని ఎలా చెప్పనంటే వామన్ రావు ఆవిడని ఒక్కటేశాడు. దాంతో ఒరే కుక్క అని వామన్ రావుని పడేసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి సుమతి కొడుకు ఒకవైపున అది నరకం పెట్టింది, భరించలేక ఇంత పనిచేశానని పిల్లాడు చెప్తుంటే వినవేంట్రా, ఒక్కగానొక్క వారసుడు తిరుగుబోద్దాన్ని తీసుకొచ్చి వాడికి ఇచ్చి చేసి మళ్ళీ కడిగేసుకొని కాపురం చేసుకోమంటావా, దాంతో పశువా, నేను చేస్తే నువ్వు చేస్తావంటరా నాతో అలాగే అని ఆవిడ మెళ్ళో తాళి నల్లబూసలు తెంచి ఇన్నేళ్లుగా నువ్వు పెట్టిన మానసిక శారీరక హింసలు భరించాను, నువ్వు ఆస్తి పెట్టకపోయినా పర్వాలేదు, నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన స్త్రీధనం ఎకరం ₹1,00,00,000 అయిందే, అదైనా నా కొడుకు వాళ్ళకి పెట్టుకుందామనే అనుకున్నాను. నా కొడుకే ఆస్తి రాయించుకున్నప్పుడు అసలు వీడినెందుకు నాన్న ఇంకా ఉంచుతావు, వీడిని గెంటే దాంతో పాటే అనేసరికి మెడపట్టి సెక్యూరిటీతో బయటకు గెంటేయించాడు. ఆ తర్వాత అలా వచ్చి నుంచున్నాక మధువనే నాకు అమ్మా నాన్న లేరని, నేను అనాథనని నువ్వు కూడా లీనియస్ తీసేసుకొని నువ్వు కూడా అబద్ధాలు చెప్పి మోసం చేశావు కదో అనేపాటికి మోకాళ్ళ మీద కూర్చొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకున్నాడో, ఆ అమ్మాయితో నేను ఎంత నరకం అనుభవించానో నీకు చెప్పుకోవాలని జరిగిందంతా చెప్పుకొచ్చాడు. వాళ్ళమ్మ కూడా ఆ అమ్మాయి చేతులు పట్టుకొని అమ్మాయి చేతులు
చేతులు కాదు కాళ్ళు అనుకో అని చిన్నప్పటి నుంచి కొడుకు ఎలా నరకం అనుభవించాడో, కడుపుకి నచ్చిన తిండి తినకుండా, నచ్చిన బట్టలు కట్టుకోకుండా, నచ్చిన చదువుకోకుండా ఎంత హింస అనుభవించాడో, వాళ్ళెంత చిత్రవద చేశారో చెప్పింది ఆవిడ. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలా. నిన్ను నేను బలవంతంగా ఉండమని అనన్రా, నేను నిన్ను ప్రేమించాను, ఆరాధించాను, పూజించాను. నీ పేరు మీద సగం ఆస్తి ఎప్పుడో రాసుంచాను. నువ్వు వెళ్ళినా అనాథవి కాదు, దిక్కులేని దానివి కాదు, ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా బ్రతకొచ్చు. కాకపోతే నేనే గుండె పగిలి చచ్చిపోతాను, నిన్ను వదిలి బ్రతకలేను. ఇక నీ ఇష్టం, నా జీవితం నీ పాదాల దగ్గరే ఉందే. నాకు నీతో లైఫ్ కావాలి, ప్రేమ కావాలి, పిల్లలు కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి. నా జీవితంలోకి నువ్వు వచ్చాక నువ్వు రెండో భార్యవనే మాటే అనిపించకూడదు నిన్ననే నేను డివోర్స్ తీసేసుకున్నాను. మన పెళ్ళి లీగల్ చేయించాను. నేను చేయగలిగిన ప్రతిదీ నీ విషయంలో చేశాను. రకానికో చీర, రకానికో తిండి, రకానికో ట్రిప్పు. నేను ఎలాంటి మగాడినో, నాకెంత మగతనం ఉందో నీకు తెలుసు. ఎందుకు నా జీవితంలో అన్నీ చంపేసుకొని బ్రతకాలి, ఒక సాటి మనిషిగా చెప్పు అనేసరికి ఆ అమ్మాయి ఎంతైనా ప్రేమించిందే. దాంతో రాముని కౌగిలించుకొని ఏడ్చేసిందే. ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకున్నాక వాళ్ళ అమ్మని భార్యని తీసుకొని లోపలికి వెళ్ళాక ఒక 3 నెలలు ఎంతైనా దిగులు, బాధ. ఆ తర్వాత భార్యను ఒకరోజు నన్ను క్షమించవా అని అడిగేసరికి ఇద్దరూ కలిసి ట్రిప్కి వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత హ్యాపీగా వీళ్ళ లైఫ్ సాగిపోతూ ఉండగా ఇటు వచ్చిన వానతి మేనగోడలకే ఇంకో పెళ్లి చేద్దామని వామన్ రావు అనుకుంటుంటే, ఎవడు చేసుకుంటాడే దీన్ని తిరుగుబోద్దాన్నని త్రినాథరావు అంటే కొట్టింది. బావందు కూడా నిజమేనంటే నోరు ముయ్యన్నయ్య, నా పేరు మీద ఉన్న ఆస్తంతా రాసేస్తాను, దానికి అప్పుడు చేసుకోరా అనేపాటికి వానతి కొడుకులిద్దరూ పక్కకెళ్ళి ఒక్కటే అనుకున్నారు. ఉన్నది మొత్తం ఇది దానికి రాసేస్తే మన సంగతి ఏంట్రా, మన్నెవరు చేసుకుంటారో? బావ టాపరు, బావే ఆ ఉద్యోగం చేసుకున్న 4 లక్షలు ఉద్యోగం వస్తుంది అబ్రాడ్ వెళ్ళి, మనకు అది కూడా రాదనే దాంతో బావ చేసిన పనే మనం చేయాలని ఆస్తిపత్రాలు ప్రిపేర్ చేయించుకొని వాళ్ళ నాన్న సారా చిట్టమ్మ కొట్టు దగ్గర రెగ్యులర్ కస్టమర్ అని తెలిసే అక్కడికి వెళ్ళేసరికి సారా చిట్టమ్మతో వాళ్ళ నాన్న ఎఫ్ఐఆర్ పెట్టుకొని క్లోజ్ అవటం చూసి కొడుకులు నిలబడేపాటికి తల దించేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిందేదో జరిగిపోయిందంటే, మీ అమ్మ పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడూ నా మనసు అర్థం చేసుకోలేదు, దాన్ని మీ మామయ్య తప్పు పెంచాడని పిల్లల మీద పడి ఏడ్చాక వాళ్ళు మాయ మాటలు చెప్పి మొత్తం ఆస్తి అంతా రాయించేసుకొని ఆస్తి బేరం పెట్టేసి డబ్బులు తీసుకొని అసలు ఊరేగా దేశం వదిలి వెళ్ళిపోయి వేరే దేశంలో ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసేసుకొని సెటిల్ అయిపోయారు. కొడుకులు ఇలా చేశారని తెలిసి వానతి ఆస్తి కొడుకుల పేరు మీద రాశాడని త్రినాథరావుని కొట్టేసరికి తిరగబడి వానతిని, వామన్ రావుని, అలాగే షర్మిలని ముగ్గురిని కలిపి ఉతికి పారేసే, నువ్వే ఇలా పెంచావురా నీ చెల్లెల్ని, నీ మేనగోడల్ని అనే రాత్రికి రాత్రే సారా చిట్టమ్మని తీసుకొని వానతి స్త్రీధనం అంతా త్రినాథరావు పేరు మీదే ఉంటే అదమ్మేసుకొని క్యాష్ చేసుకొని సారా చిట్టమ్మని తీసుకొని లేచిపోయాడు త్రినాథరావు. దాంతో వానతి ఉండి ఉన్నది ఉన్నట్టు ఉండకుండా రామకృష్ణని చంపేయాలి, మధువనిని చంపేయాలంటే వామన్ రావు చెప్పుతో కొట్టి, బజారు దాన, నిన్ను పెంచడం నా చేత కాలేదంటే నువ్వు నీ కూతుర్ని ఇంకా పనికి మాలిన దానిలాగా పెంచావు, నీ బతుకుచ్చాడా, ఉన్న ఒక్కగానొక్క నలుసు వారసుడు, వాణ్ణి చంపుతావా అనే వెళ్ళి రామకృష్ణ కాళ్ళ మీద, భార్య కాళ్ళ మీద పడితే, నిన్ను జన్మకు మేము నమ్ము, వెళ్ళి అవుట్ హౌస్లో ఉండమంటే రోజు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ ఇలా 3 ఏళ్ల తర్వాత రాముకి ఫస్ట్ ఒక బాబు, తర్వాత ఒక బాబు పుట్టాక రెండో పిల్లాడికి కూడా 3 ఏళ్ల వయసు వచ్చిందాకా వామన్ రావుని నమ్మలా వాళ్ళు. అప్పుడు క్షమించి లోపలికి రానిచ్చారు. వామన్ రావు మనవాళ్లతో ఆడుకుంటూ కోడల్నే అమ్మ అమ్మ అంటూ పెళ్ళాంతో పద్ధతిగా ఉంటూ కొడుకు భయభక్తుల్లో ఉంటూ ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయాక వానతి షర్మిలను తీసుకొని వెళ్ళి వేరే ఊరు ఒకడికి మారకం వేసి పెళ్లికి ముందే కూతుర్ని తార్చి వాడికిచ్చి కట్టబెట్టిందే. పెళ్ళైన తర్వాత షర్మిల నోరు మళ్ళీ అక్కడ లేసిందే. వాళ్ళేమైనా రామున ఊరుకోవటానికి, బాధలు భరించటానికి ఇరక్కొట్టేసి ఏ పార్టుకు ఆ పార్టు ఇరిసి
3 ఏళ్లలో 3 పిల్లల్ని కనిచ్చిన తర్వాత వానతిని ఇంటి పని మనిషే, వంట మనిషి, గొడ్ల దగ్గర జీతగత్తెనే చేసి షర్మిలని ఒకవైపున ఇంటి పని, వంట పని, అమ్మతో కలిసి గేదెల దగ్గర పని, పిల్లల పెంపకానికని తొక్కేశారు. వాళ్ళు కూర్చుంటే తన్ను, నుంచుంటే తన్ను తంతూ ఏ జీవితాన్నైతే ఒకప్పుడు దేవుడు వరంగా ఇచ్చిన రాము రూపంలో కాలదన్నుకుందో, ఇప్పుడు వాళ్ళమ్మ రెండో మొగుడిని చేశాక కుక్కల్లే పడుండక వేరే ఆప్షన్ లేకుండా పోయింది షర్మిలకి. దేవుడు అనాథని చేసి ఆనందాలన్నీ దూరం చేసి తల్లి తండ్రి ఎవరో తెలియకుండా బాధలు పడి పెరిగినందుకు ఈరోజు మధువని జీవితం రామకృష్ణతో, పిల్లలతో, మారిన మామగారితో, మనసున్న అత్తగారితో సంతోషంగా సాగిపోతూ ఆనందంగా ఆ అమ్మాయి జీవితం గడిచిపోతూ ఈ కథ ఇలా సుఖాంతమైందే. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.